అందరిలో నా కొడుకు లేడంటే నా బాధ ఎంత బాధ. అందరిని చూస్తుంటే వచ్చిన వాళ్ళందరిని చూస్తే నా ప్రాణం కొట్టుకుంటుంది నా కొడుకు లేడు అని. ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో వాడి మీద కూర్చున్నప్పుడు కూడా మా తమ్ముడు బ్రతిమలాడినంట మేడం, ప్లీజ్ పొడవకండి, నొప్పి లేస్తున్నా, మాట్లాడదాం. మంచి మనిషి మేడం మా తమ్ముడు, ఎవరికి ఏం చేస్తుడు కాదు అసలు. మా ఫ్యామిలీ ఒక్కడే ఒక తమ్ముడు మేడం, మాకు ఒక్కడే ఒక తమ్ముడు. రీసెంట్గా నేను విన్నా, కార్ డ్రైవింగ్ నేర్చుకున్నంట, మనకి లైసెన్స్ వచ్చిందంట చిన్నోనికి. అయితే వాడు అన్నాడంట, మమ్మీ నేను కారు కొని నేను కార్లో తిప్పుతానంటే ఆ మాటలు మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అంటే తల్లికి ఒక కొడుకు చెప్తుంటే ఎంతో మురిసిపోతుంటుంది. మీ పిల్లనేమో మీకు మంచిగా ఉండాలి, మీ పిల్లదేమో ప్రాణం, వాడిది ప్రాణం కాదా? వాడు ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. రాఖీ అనేటోడు ఆ పిల్ల వాళ్ళ కజిన్ బ్రదర్. మా తమ్ముడు చెస్ట్ మీద కూర్చొని పొడుస్తూనే ఉన్నాడంట మేడం, పొడుస్తూనే. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం మీరు చిలకలగూడలో జరిగినటువంటి ఇష్యూ దాదాపుగా చాలా వరకు చూశారు. అంటే నా దాంట్లో ఏంటంటే అక్క మాట్లాడలేదు, దాదాపుగా చాలామంది అడిగారు. ఈరోజు 5th డే అనుకుంటా, బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు. ఈ టైంలో కూడా పలకరించాలి అని చెప్పేసి అయితే నేనైతే ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ఈరోజు మేడం ఏంటంటే, ఆ రోజు నేను ఐఏఎస్ మేడంతో మాట్లాడినప్పుడు సో 10 మందిని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము, న్యాయం అనేది చేస్తామని చెప్పేసి అయితే నా దగ్గర మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పింది. ముఖ్యంగా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అటాక్ చేయడం జరిగింది. సో అంటే ఈ పరిచయం అసలు ఎలా జరిగింది, అసలు వీళ్ళకి తెలుసా తెలియదా? ఎందుకంటే మేడం కూడా ఈరోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, వాళ్ళు కూడా కంటిన్యూగా మాట్లాడుకుంటున్నారు అన్న విషయం ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలియదని చెప్పేసి అయితే తను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఒకసారి అయితే వాళ్ళ ఫ్యామిలీతో అడుగుదాము. అక్క నమస్తే. సారీ, ఈరోజు మేడం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఆ 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా వాళ్ళు? అంటే ఇన్ఫర్మేషన్ అంటే లైక్ మేము పట్టుకుంటాము అని అయితే చెప్పినారు. సో ఈరోజు లైవ్లో తెలిసింది అందరినీ పట్టుకున్నారు అని చెప్పి. అంటే ఖచ్చితంగా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్సే చెప్పారు. సాయి కిరణ్ అని చెప్పేసి, మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, వంశీ అని చెప్పేసి, రాహుల్, ఇంకొక చిన్న అబ్బాయి కూడా అని చెప్పేసి మొత్తము టోటల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 2 నెలలకి వెళ్ళి దీన్ని స్కెచ్ చేసి మరి మీ తమ్ముడిని చంపడం జరిగిందన్నారు. అంటే మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? అంటే తమ్ముడు షేర్ చేసుకోము, ఇట్లా కొడతారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎప్పుడైనా? లేదు, కాకపోతే 1 year బ్యాక్ ఏం జరిగింది అంటే, ఇట్లనే తమ్ముడిని ఏమంటారు బెదిరియడానికి సాయి అనేటని వచ్చిండే. వస్తే ఇంకా పిలిపించి మాట్లాడదాము అని చెప్పి చెప్పడంతో సాయి అనేటని మా ఇంటికి వచ్చినాడు. ఆ పిల్ల వాళ్ళ బావ సాయి కిరణ్ ఇంటికి వచ్చి మాట్లాడినాడు. ఇంటికి వచ్చి మాట్లాడడం కూడా లైక్ నార్మల్ టోన్లో ఏం చెప్పలేదు. ఇట్లా బెదిరించడం లైక్ అట్లా చెప్పాడు. ఇట్లా మీరు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మళ్ళీ పొద్దున్న లేసే ఒకళ్ళు మొక్కలు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నారు? మీరు బై బర్త్ ఇక్కడేనా? మొత్తం ఇక్కడే. అంటే మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి ఆ మధ్యలో ఎప్పుడైనా మీతో వచ్చి మాట్లాడము అంటే ఈ లవ్ ట్రాక్ కాకుండా అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుండి తెలుసు వాళ్ళు మీకు? శ్రీశైలం యాదవ్ వాళ్ళు మాకు ఎట్లా తెలుసు అంటే, మా పెద్ద డాడీ త్రూ తెలుసు. ఐ మీన్ మా డాడీ వాళ్ళ అన్న త్రూ అట్లా తెలుసు. నార్మల్గా ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటుంటే పిల్లలకి ఎప్పుడు ర్యాపో రాలేదు మాకు. అంటే ఈ రోజు కూడా మనకు తెలిసిన విషయంలో ఏముంది అంటే, స్కూల్ నుండే వీళ్ళిద్దరు పరిచయం అంట కదా, చంద్రిక ఉన్న తమ్ముడు అఖిల్. తను ఏమో మా తమ్ముడు జూనియర్ అంట. మాకు కూడా తెలియదు. మాకు అసలు వాళ్ళు 4 years నుంచి రిలేషన్షిప్ అని చెప్పి అందరూ అంటున్నారు. కానీ మాకు తెలిసింది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ 2 years అది కూడా వాళ్ళ బాబా వచ్చి చెప్పడం వల్ల మాకు ఇట్లా లవ్ చేసుకుంటున్నారు అని చెప్పి తెలవడం అయ్యారు. ఆ రోజు కూడా వచ్చి మళ్ళీ ఎందుకు పొద్దున లేస్తే ఒకరు చూసుకుంటాము అని చెప్పి చాలాసార్లు బెదిరించిన అని కూడా చెప్పినాడు. కానీ తమ్ముడు ఎప్పుడూ చెప్పలేదు మాకు
ఇట్లా నేను ఒకరిని లవ్ చేస్తున్నా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇట్లా బెదిరిస్తున్నారు వాళ్ళ బావాలు అది అని చెప్పి ఏం చెప్పలేదు నాకు. ఏది ఆయన మనసులోనే పెట్టుకున్నాడు అసలు. ఏం చెప్పలేదు, ఏ ఒక్కడే చెప్పలేదు. ఆ 1 year బ్యాక్ది కూడా ఫస్ట్ మా తమ్ముని బయట ఏమంటారు తెలిసిన వాళ్ళతో పిలిపించి మాట్లాడదాము అని చెప్పినారు. కానీ తమ్ముడు వెళ్ళలేదు. లేదు ఇది ఏ సంవత్సరం జరిగింది? లాస్ట్ ఇయర్ 2025. సో అప్పటి నుండి తమ్ముడు మాట్లాడతలేడనే తెలుసు మీకు? మాకైతే అదే తెలుసు, మాట్లాడతలేడు అనేది తెలుసు. అంటే ఎట్లా అంటే మేము కూర్చోబెట్టి చెప్పినాం తమ్ముడికి ఇట్లా అయినాక వాడు ఏమన్నాడు అంటే ఈ ప్లేస్లో వేరే ఎవడున్నా కూడా చంపేస్తుండే మేము అని చెప్పినాడు. సో అట్లా చెప్పంగానే మా డాడీ ఏమన్నారు అంటే చంపడం ఏంది అసలు, మీ పిల్లని మీరు అదుపులో పెట్టుకోండి, మా కొడుకుని మేము అదుపులో పెట్టుకుంటాము, మా కొడుకు మీ పిల్ల జోలికి రాడు, మీ పిల్లతో మాట్లాడాడు, మీ పిల్లకి కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏవి చేయడు, మీ పిల్ల చేస్తే ఎట్లా మరి అని అంటే అతను వాళ్ళ బావ సాయి అనేటని ఏమన్నాడు అంటే ఒకవేళ మా పిల్లని అట్లా చేసింది అనుకో మీ ఇంటి ముంగటికి మా పిల్లని తీసుకొచ్చి నరికిస్తాము అని చెప్పి ఈరోజు అదే చేస్తారా మరి వాళ్ళు? అది చేయలేకనే కదా మా తమ్ముడిని చేసినాడు. ఫస్ట్ థింగ్ ఏంది అంటే ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పిల్ల లవ్ చేయలేదు, మా తమ్ముడే లవ్ చేసి నువ్వు నన్ను లవ్ చేయి అని చెప్పి రోజు అరైజ్ చేసుకుంటా ఓకే మెసేజెస్ చేసుకుంటా ఆమె ఎక్కడికైనా వెళ్తే ఆమెను ఫాలో అయ్యకుంటే ఇవన్నీ ఏం చేయలేదు. పిల్లకి ఇష్టం ఉంది కాబట్టే మా తమ్ముడిని వదలను, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎంత ప్రెషర్ వచ్చినా ఆమెకి మా తమ్ముడిని వదలొద్దు అని చెప్పి ఫిక్స్ అయింది కాబట్టి తను మా తమ్ముడికి చాలా సపోర్ట్ చేసింది. ఇది ఒక కాల్ రికార్డు కూడా బయటికి రావడం జరిగింది. అంటే ఆ కాల్ రికార్డు మీకు ముందేమైనా ఐడియా ఉందా, లేకపోతే జస్ట్ ఇప్పుడు ఈ ఇష్యూ జరిగినప్పుడు తర్వాత బయటకు వచ్చింది? ముందు తెలుసు. ఇది November 12th అయింది ఆ కాల్ రికార్డింగ్. సో ఆమెని ముందే లైక్ ఏమంటారు ఉండి ఒకటేసారి నువ్వు కాలేజ్కి పోవద్దు, నువ్వు ఫోన్స్ యూజ్ చేయొద్దు, ఎవరితో మాట్లాడద్దు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగిందండి. తన దగ్గర ఉన్న ఫోన్ అవన్నీ తీసేసుకున్నారండి. వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి ఆ ఫ్రెండ్ నుంచి మా తమ్ముడికి కాన్ఫరెన్స్ పెట్టించింది. ఓకే, డైరెక్ట్ చేయలేదు. అట్లా వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు పిలిపించి ఏమంటారు కాల్ చేపించి మాట్లాడితే ఆ కాల్ రికార్డింగే అది. ఇట్లా ఏమంటారు నీ మీద కంప్లైంట్ పెట్టమంటున్నారు, రేపే పెట్టాలంట, అసలు నేను ఏం అడగొద్దంట, ఏం చేయొద్దంట, మేము చెప్పింది చేయాలా, నువ్వు మేమే రాసుకుంటాం మ్యాటర్ మొత్తము, నువ్వు ఖాళీ వచ్చి సైన్ పెట్టి వెళ్ళిపోవాలా, మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చినాక గాయ చేయడం ఇవన్నీ ఏం చేయొద్దు అది అని చెప్పి ఆ పిల్లతో చెప్పి. ఇది ఓన్లీ ఇప్పుడు ఆ చంద్రికను సాయి కిరణ్ పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే మీ తమ్ముడిని కక్షగట్టి ఇంత ప్లాన్ చేసి చంపారు? 101% అంతే. ఇప్పుడు వాడికి పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటే అది ఆ పిల్లతో వాడు మాట్లాడుకోవాలి, వాళ్ళ పిల్ల తల్లిదండ్రులతో వాడు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ పిల్ల లవ్ చేసింది మా తమ్ముడిని, వీడు లవ్ చేసిండు. ఇప్పుడు సరే ఆ పిల్ల లవ్ చేయకుండా మా వాడు లవ్ చేసిండు అంటే నువ్వు తిట్టినా కొట్టినా దానికి ఏముండదు, అరే ఇష్టం లేకపోయినా చేసిండు కాబట్టి బెదిరించిర్రు అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇద్దరు రిలేషన్లు ఉన్నారు, ఇద్దరికి నచ్చే ఉంటున్నారు. సో ఇప్పుడు ఒక మనిషికి ఇష్టం లేదు అని చెప్పినాకనైతే ఆ మనిషి అయితే ఆపోజిట్ పర్సన్కి ఇష్టం ఉంది కదా అని చెప్పి చేసుకోలేరు కదా. ఆ పిల్ల అట్లనే అనుకొని వాళ్ళని వద్దనుకుందంట. ఇంకా అది అయిపోయిన తోటికి అంటే తమ్ముడు యాక్చువల్గా ఐఫోన్లో రికార్డింగ్ ఆప్షన్ ఉండదు. సో ఏం చేసినాడంటే తమ్ముడు చెల్లి ఫోన్లో నుంచి రికార్డింగ్ చేసుకున్నాడు, తమ్ముడు ఫోన్లోనే స్పీకర్ ఆన్ చేసి చెల్లి ఫోన్కి రికార్డింగ్ చేసినాడు. ఆ రికార్డింగ్ కూడా ఎందుకు చేసినాడు అని అంటే ఆ రోజు కాల్ మాట్లాడాను కదా November 12th, దాని నెక్స్ట్ డేనే ఈ పిల్లని తీసుకెళ్ళి కంప్లైంట్ పెట్టిస్తా అని చెప్పి. ఒకవేళ నిజంగానే అట్లా తీసుకెళ్తే మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంటుంది కదా, అట్లా అని చెప్పి తీసుకెళ్ళాను. నెక్స్ట్ డే ఏం కాల్ లేదు, దాని నెక్స్ట్ డే ఏం కాల్, ఇంకేం రాలేదు, కామ్ అయిపోయింది. ఇంకా తమ్ముడు కూడా మాకేం ఇట్లా ఏమంటారు ఇది ఒకటి చెప్పిన మళ్ళీ మేము కూడా ఏం చేయలేదు. సో అప్పటి నుండి ఆయన రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళడం ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, కానీ దీని గురించి ఎప్పుడు డిస్కషన్ చేయలేదు మీ దగ్గర మీ మమ్మీతోనైనా కూడా? ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇప్పుడు వీళ్ళు అంటే మమ్మీ వాళ్ళ బెదిరించినప్పటి నుండి దమ్మాయి కూడా వెళ్ళిపోయిందని చెప్పారు, టోటల్గా మొత్తం షిఫ్ట్ అయిపోయారు. సో అక్కడ నుండి మళ్ళీ జస్ట్ ఓన్లీ ఎగ్జామ్స్ కోసం ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అసలు ఇక్కడికి? 2 weeks. 2 weeks అవుతుంది, మోస్ట్లీ 2 weeks అవుతుంది. లాస్ట్ వీక్ వచ్చిన లాస్ట్ వీక్ కాకుండా దాని లాస్ట్ వీక్ వాళ్ళకి 15 రోజులు వచ్చి 15 రోజులు. ఇప్పుడు అంటే మమ్మీ వాళ్ళతో ఎక్కువ షేర్ చేసుకుంది, అక్క వాళ్ళతో ఫ్రెండ్స్తో ఎక్కువ షేర్ చేసుకుంటారు. అంటే ఏ రోజు కూడా ఇప్పుడు ఈ 2 weeks ఇక్కడ ఉన్నప్పటి నుండి తమ్ముడు సో మళ్ళీ నేను ఇట్లా కాల్స్ మాట్లాడుతున్నా, నాకు ఇట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి అసలు ఏం చెప్పలేదా? ఏ ఒక్కటి చెప్పలేదు మేడం. మేబీ వాడు ఏమైనా చెప్పినా మేము ఈ రోజు మా తమ్ముడిని కాపాడుకుంటుండేనేమో మేము, వాడు ఏమైనా చెప్పి ఉంటే మేబీ వాడు మళ్ళీ
వాడికి నిజంగానే వాళ్ళు పెట్టి మాకు చెప్పలేదు, లేకపోతే వాడు ఏమనక వాడు మాకు చెప్పలేదో మాకు తెలియదు. కానీ మాకు మాత్రం ఏ ఒక్క రోజు ఇట్లా ఆయన ఫోన్లో మాట్లాడిన విధానం చూస్తే చాలా అమాయకంగా. మేడం అమాయకంగా అంటే వాడు ఎంత ఇన్నోసెంట్ అంటే ఇప్పుడున్న జెన్జీ బాయ్స్ ఎట్లుంటున్నారంటే ఇప్పుడు ముంగటోడు కొట్లాడదామా అంటే ఆ నడురాబాయ్ కొట్లాడదాం. కానీ తమ్ముడు అస్సలు అట్లా కాదు, చాలా కామ్ పర్సన్, అసలు ఏ గొడవలల్లో కూడు ఏం పోడు. ఇప్పుడు ఆ సుబ్బు రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళది ఇల్లా లేకపోతే అబ్బాయి బ్యాచులరా సుబ్బు వీళ్ళ ఫ్రెండ్? సుబ్బు రూమ్కి అసలు కొన్ని న్యూసెస్ ఎట్లా చేస్తున్నాయి అంటే ఇప్పుడు ఎంతైతే పాజిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు న్యూస్ ఛానల్స్, దానికన్నా డబల్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నాయి. ఆల్రెడీ నిన్న కూడా ఒక ఏమంటారు యూట్యూబ్ ఛానల్లో అదే చెప్పడం జరిగింది. మీరు మా తమ్ముడికి న్యాయం చేయకపోయినా మాకేం ప్రాబ్లం లేదు, మేము కొట్లాడుకుంటాం మా తమ్ముడు గురించి, అంతేగాని వాడు చెయ్యంది కూడా చచ్చిపోయిన మనిషి మీద ఏమంటే ఫాల్స్ ఎలిగెన్స్ చేయడం కరెక్ట్ కాదు. ఒక టీవీ ఛానల్లో ఏమైంది, ఇట్లా ఏమంటారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి పిల్లని కలవడం జరుగుతుంది, అందుకని అది చూడడం వల్ల వాళ్ళు చంపడం అయ్యింది అని చెప్పి చెప్పుకున్నారు అన్నట్టు కొన్ని చెప్పారు. ఒకవేళ అది కరెక్ట్ కాదన్న విషయం మాకు కూడా తెలుసు. మేము ఎందుకంటే నేను అక్కడ ఏరియాలో కూడా వెళ్ళి అక్కడ నేను కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కూడా చనిపోయిన దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడిన కొంతమందితో. సో మీ తమ్ముడు చాలా మంచి వ్యక్తి, బాగా మాట్లాడతారని అందరు చెప్పారు. ఆ అమ్మాయి గురించి అయితే ఎవరు చెప్పలేకపోయారు. అంటే మీతో ఎప్పుడైనా అమ్మాయి మాట్లాడము అక్క మరి ఇట్లా అవుతుందని చెప్పేసి మీతో ఏమైనా షేర్ చేసిందా చంద్రిక? ఆమె ఎప్పుడైనా ఇంటికి వస్తే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. అంటే వచ్చిపోయేదా, ఇక్కడికి వచ్చేదా? తనే వస్తుండే, ఊకే తనే వస్తుండే. ఒకరోజు చూసి మమ్మీ చెప్పేసింది కూర్చోబెట్టి, ఇది కరెక్ట్ పద్ధతి కాదమ్మా, ఎందుకంటే పెళ్ళిగాని ఆడపిల్లవి, మొగోడైంది వాడు ఎట్లయినా బతికేస్తాడు, వాడు మాట అన్నా ఇట్లా దులుపుకొని వెళ్ళిపోతాడు, కానీ ఆడపిల్లకు ఒక్క మాట వచ్చినా అది లైఫ్ లాంగ్. ఇది అమ్మాయి ఇట్లా వస్తూ పోయినప్పుడు అంటే ఇప్పుడు మీ తమ్ముడిని ఎలాగో వాళ్ళు బెదిరించారు, అంటే హెచ్చరించారు వద్దని చెప్పేసి ముందుగానే. సో 2025 నవంబర్లో అని చెప్తున్నారు. అదే అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి శ్రీశైలం యాదవ్ ఇప్పుడు వాళ్ళకి ఎవరికి రాలే అప్పటి నుంచి అసలు మా గుమ్మం కూడా తొక్కదు. మీరు ఏం చెప్పారు ఆ అమ్మాయికి? అంటే నేను రావద్దమ్మా, అట్లా రాకు, నాకు ఒక ఆడపిల్లను వద్దమ్మా అంటే, లేదండి నేను ఎవరిని తప్ప చేసుకుంటా అంటే, మీ వయసు చిన్న వయసు, మీకేం తెలియదు, లవ్ గివ్ అంటున్నారు, అదే చదువుకొని సెటిల్ అయ్యాక జాబులు చేసుకుంటా అప్పుడు ఉందనుకో, అప్పుడు చూద్దాం. అయినా నేను అప్పుడు చెప్పిన మీ బాబాయ్ మంచోడు కాదని కూడా చెప్పిన ఆ పిల్లకి నేను. అంటే లేదండి నేను ఎవరిని తప్ప అప్పుడు చూసుకుందాం, నువ్వు మాత్రం మా ఇంటికి రావద్దు అని చెప్పి. మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ బావ ఇక్కడ వాళ్ళు ఎవరో చెప్పారంట, వీడియో ఇక్కడికి వచ్చిందని వీడియో చెప్తే ఆయన మా అమ్మగారు చనిపోయింది మే నెలలో, మేడే ఫస్ట్కి, అంటే అంత ముందు వచ్చింది. మా అమ్మ చచ్చిపోయినాక రాలే. మేము ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఒక 25 రోజుల దాకా అక్కడే ఉండిపోయాం. మే 22కి వచ్చినాం. మే 22కి పొద్దున్న దిగినాం, నైట్ వచ్చాడు. నైట్ వస్తే అప్పుడు కూడా మా బాబు మాకు చెప్పాలి ఇట్లా వచ్చారు ఇట్లా చేస్తున్నారని చెప్పాల. మా యారాలు వచ్చి ఫోన్ చేసింది, నువ్వు రావే ఇక్కడికని, ఇక్కడికి రోడ్డు మీదకి రా అంటే ఏమైందంటే అప్పుడు ఫుల్ వాన పడుతుంది, పోయిన సంవత్సరం. ఏమైందంటే ఇట్లా అంటే నేను మా ఆయన బయటకు వచ్చాం, అది ఇదంటే ఇంకా మేము మాకు తెలిసిన పిల్లల్ని అందరినీ పిలిపించాం. ఇట్లా అంటే సరే లోపల మాట్లాడుతుంటే మేము ఇదే గల్లీలో ఉంటుంది, లోపల పిలిచి మాట్లాడితే బాబు అన్నది అంటే మనం నేను ఒక్కటే అన్నా, నీ మరదలకి చెప్పుకో, నా కొడుకు. మీరు సాయితో మాట్లాడినప్పుడు అంటే మీతో ఏం చెప్పాడంటే ఏదైనా ర్యాష్గా మాట్లాడిండా అన్నాడు, మేమేం చేయాలో అది చేస్తాం, మేము మామూలు చూసుడు కాదు గుచ్చుడే ఉంటుంది మా వాళ్ళు. ఆయన డైరెక్ట్ చెప్పాడు. అంటే మా ఆయన అన్నాడు అప్పటికి, సరే మీ పిల్లని మీరు జాగ్రత్తలో పెట్టుకోండి, మా పిల్లని మేము జాగ్రత్త పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాసుకుందాం అంటే ఏమన్నాడు, మీరు మగోళ్ళు ఆడపిల్ల, మేము ఎట్లా ఆలోచించండి, పోనీ ఒక ఆడపిల్ల పరువు పోవద్దు అని మేము గమ్మున అయిపోయాం. నేను అప్పటికి కూడా అన్నా, మీ ఓడు వచ్చాడా ఇంకా మా ఓళ్ళు చూడడు గుచ్చుడే ఉంటుంది అంటే నేను అన్నా, మరి మీ పాప మా ఇంటికి వస్తే మీరేం చేయక్కర్లేదు, మేమే అడ్డంగా నరుకుతా ఉన్నాం, మరి ఇది ఎక్కడ న్యాయం అనగానే అక్కడదక్కడ అయిపోయాక వెళ్ళిపోయారు. మేము అసలు ఆ పిల్ల రాలే, మాట్లాడలే, మా కొడుకు కూడా మాట్లాడాలి. తర్వాత ఒక 4-5 నెలలు దాకా ఆ పిల్లే చేసింది, మళ్ళీ కాల్ చేసి మళ్ళీ నీ మీద కేసు పెడతామంటున్నారు, నీ మీద ఇచ్చింది. ఇచ్చాక నేను వచ్చేస్తాను, నన్ను కొడుతున్నారు, నన్ను చదువుకొని ఒకటిలా నన్ను కొడుతున్నారంటే మా కొడుకు ఒక్కటే చెప్పాడు, ఏమని, నేను చదువుకున్నా, నా లైఫ్ ఖరాబ్ చేయకు, మా అమ్మాయి నన్ను పెంచుతుంది, ఇప్పుడు నీకు నాకు ఏదీ లేదు, అది ఇదని చెప్పాడు. చెప్పాక
నాకు వచ్చి చెప్పండి మమ్మీ ఇట్లా ఫోన్ చేసింది మమ్మీ అంటే ఎవరు అంటే చంద్రకి ఇట్లా మరి ఎందుకు చేసిందిరా చేయొద్దని చెప్తున్నాను అంటే ఇట్లా కొడుతుంటే కొట్టుకొని ఏమైనా అయిపోయింది మనకు లేదు మమ్మీ నా మీద కేసు పెడతారంట అన్న. నేనేమన్నా పెట్టారనుకో మనమేం తక్కువ వాళ్ళం కాదు కదా, అప్పుడు మనం కూడా అన్నీ అడగొచ్చు. నువ్వు ఈ జాగాలో నువ్వు ఉన్నానా నేను ఇట్లా చెప్పినా మమ్మీ సమాధానం అన్నాను. సమాధానం చెప్పాక సరేలే మంచిగానే చెప్పినా నాన్న వచ్చేస్తా అన్నంటే తీసుకురావద్దు నాన్న అంటే నేనే చెప్పిన మమ్మీ నువ్వు చెప్పకముందే నేను చెప్పిన నాకు ఒక అక్క ఉంది, అక్క పెళ్లి చేయాలి, మా అమ్మ నన్ను కష్టపడి పెంచుతుంది, నా లైఫ్ని ఖరాబ్ చేయొద్దు, ఎందుకు నా లైఫ్ని ఇట్లా చేస్తున్నాడు మీ డాడీ, ఏదైనా ఉంటే మాట్లాడాలి కదా మాతో అని కూడా చెప్పాడు. ఇప్పుడు మీరు పెద్ద తర్వాత తమ్ముడు ఇప్పుడు రీసెంట్ గా మ్యారేజ్ అయింది మీ పెళ్లి దగ్గర నుండి చేశారని చెప్పేసి మీ నాన్నగారు చెప్పారు. ఎంత మంచి చేశాడంటే వాళ్ళ అక్క పిల్ల అంత మంచి ఈ జనరేషన్లో ఆ వయసుకి అంత మంచి చేసే కొడుకుని ఎక్కడ చూడలేదు. ఇప్పుడు అంటే వీళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఏమన్నా ఉన్నదని ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? మాకు తెలియదు క్యాస్ట్ గురించి అంటే ఎప్పుడేం మాట్లాడలేదు. ఇట్లా అయినాక ఐ మీన్ అప్పుడు వాడు వచ్చి మాట్లాడికి చేసుకోవాలని ఉన్నది, చేసుకోవాలని ఉంటే అప్పుడు మా కొడుకు మేము జాగ్రత్త నీ మరదల మనసులో తీగిపోతే మేమేం చేస్తాం. ఇప్పుడు బాబాయినా చేయలేడు కదా, ఇప్పుడు ఆయన నిన్ను చేసుకోను అది ఇది అంటేనే కదా నువ్వు ఇంత చేసావు, నీ మరదలు నువ్వు చేసుకోను అంటే మాకు ఏది ఉండకపోతుండే కదా. సరే అంతదాకెందుకు మళ్ళీ ఇట్లా చేస్తున్నాడు, మాకు ఒక మాట చెప్తే మేము మాట్లాడాలం కదా, మేము ఏదో దారిలో చెప్పుకునే వాళ్ళం కదా. ఇప్పుడు మాట్లాడినంత మాత్రంలో ఒకళ్ళు ఫోన్ చేసినంత మాత్రంలో ఎక్కడైనా రికార్డింగ్ అన్నా చేసుకోమనండి, ఎక్కడైనా చూసుకోమనండి. నా కొడుకు చేశాడా ఆ పిల్లే నా కొడుకు చేసిందా ఎంక్వైరీలో తెలుసుకోమని. మీరు ఇక్కడ ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు పుట్టి పెరిగినప్పటి నుండి ఇక్కడే ఉన్నారు. సో మేము ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి 25 సంవత్సరాలు. ఇప్పుడు ఓన్లీ వాళ్ళు బెదిరించడం వల్లనే మీరు తినకేమన్నా ముందుకు వెళ్ళిపోయారా? అట్లా వెళ్ళిపోలేదు, మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చి అందుకు వెళ్ళిపోయారు. మాకు ఇల్లు ఇవ్వనంటేనే వెళ్ళాం, లేకపోతే ఇక్కడ నుంచి కదలకపోతుండే మేము వెళ్ళకపోతుండే. మా కొడుకు కూడా ఇక్కడే ఇల్లు తీసుకుంది అక్కడ అంటే మళ్ళీ అక్కడ ఉండకపోతే రూమ్ ఇవ్వని అంటున్నారు డబుల్ బెడ్రూమ్, అట్లని మొత్తానికి వెళ్ళిపోయాం. పాప పెళ్ళి కూడా అక్కడ వేసినాం, అసలు 2 నెలల నుంచి ఇక్కడ రాట్ల పాప పెళ్ళి అయిన కానీ. ఇప్పుడు సుబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేసిండా? మేము లేవు ఇక్కడ, మేము మా ఇంటికి వెళ్ళిపోయాం. ఓకే, పాప పెద్దమ్మ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిండా? ఇక్కడ మీ అక్క వాళ్ళకి వాళ్ళ ఇంట్లోనే మా బాబు ఫోన్ చేశాడంట, రండ్రా అంటే ఒక్కడే ఉన్నాడు కదా, బోరు కొడుతుందని క్రికెట్ చూద్దాం రా అంటే వాళ్ళే వచ్చి ఇంకా మా యారాలు అన్నం తినిపించి పెట్టి మజ్జిగ కలిపించిందంట. పెద్దమ్మ ఇప్పుడు వచ్చేస్తా అనుకుంటే వచ్చాడంట అంతే. నేను దమ్మాయిగూడలో ఉంటా, అక్కడికి ఫోన్ చేశాడు నాకు, మమ్మీ అన్నాడు ఎక్కడున్నా అంటే ఇంట్లో ఉన్నా అన్న అంటే ఏమన్నాడు, మమ్మీ వాళ్ళు వచ్చారంటే ఎవర్రా అంటే చంద్రగోళ తమ్ముళ్ళు వచ్చారు మమ్మీ, దేనికి రా అంటే పక్కకు రామంటున్నారు మమ్మీ అన్నాడు. ఎందుకు నాన్న అని ఒక్కటే మాట, మళ్ళా నాతో మాట్లాడాలని ఏమి ఈలోపు ఇంత జరిగింది. అసలు ఏమి న్యాయం ఎక్కడున్నది చెప్పండి. పోలీసు వాళ్ళు న్యాయం చేస్తున్నారు, పట్టుకున్నారు, మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం, శిక్ష పడాలి వాళ్ళకి, అదొక్కటే కోరుతున్నాం. ఆ నమ్మకం ఉందా? అంటే ఇప్పుడు మీరు ఇన్ని వీడియోలు చూస్తారు, సమాజంలో దాదాపుగా రెగ్యులర్గా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో మనం లాస్ట్ టైం చూసుకుంటే మనం విష్ణు అమ్మాయి కూడా ప్రెగ్నెంట్తో ఉండడం చంపడం జరిగింది. సో అట్లాంటి వాళ్ళకంటే మధ్యతరగతి వాళ్ళకి న్యాయం జరగడం మళ్ళీ ఒకటి ఉన్నది. మా బాబే ఫోన్లు చేస్తున్నాడు, మా బాబు ఫోన్లు చేస్తుంటేనే ఇట్లా చేస్తారు అది రికార్డింగ్లు చేయమనండి, కనుక్కోమనండి ఎక్కడ మా బాబు చేశాడా, ఏం ఆ పాప చేసిందా. ఇప్పుడు ఆ పాప చేస్తే మా బాబు తప్పు లేదు కదా, ఇప్పుడు ఫోన్ చేస్తే ఎందుకు చేసిందని మాట్లాడతారు కదా. ఇప్పుడు ఆ మాత్రంలో చంపేస్తారా? ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నదా, ఏ లోకం అన్న ఉన్నదా? ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రేమించిన అట్లా పొడిచి చంపుతారా? ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు పెట్టిందంటే మీరు వెళ్తారు కాబట్టి ఏదో అక్కడ అన్ని ధ్వంసం చేస్తారని కొంచెం భయపడుతూ ఉంటారు, వాళ్ళు ఎక్కడికో పరారైపోయిండు. ముఖ్యంగా మీరు వెళ్ళిన రోజు కూడా మీకోసం ఇక్కడ పోలీస్ బందోబస్తు పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? మీ మీద భయమా? అంటే తమ్ముడు చనిపోయిన నైట్ ఏమైంది అంటే వాళ్ళ కారు ఎవరో పలగొట్టినారంట. ఆ కార్ వాళ్ళగొట్టిన ఒక 5 minutesకి అడిషనల్ డీసీపీ వచ్చినారు. అడిషనల్ డీసీపీ వచ్చి ఇట్లా మీరు న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు అంటే, సార్ మేము ఎందుకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తాము, ఇట్లా మీరు మంచి ప్రాణం చచ్చిపోయినప్పుడే మీరు ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రాలేదు, అట్లా అంటే ఒక థింగ్ అది కార్ అద్దం బల కొడితే మీరు వచ్చేసినారు, లేదు సార్ మేము వెళ్ళము అంటే ఆయన ఏమన్నాడు, లేదమ్మా నేను మీకు మాట ఇస్తున్నా, మీకు న్యాయం చేస్తా అని చెప్పి మీరేమంటారు
న్యూసెన్స్ ఏం సరే సార్ మేము న్యాయం చేస్తాను కదా, మీ మాట కొరకు మేము ఏమనము, కానీ ఒక సైడ్కి నుంచుంటాం. మేము ఇంట్లోకి పోయి ఈ టైంలలో పడుకోవాలి అది చేయాలంటే మాతో కాదు సార్. మేము పోయి ఒక పక్కకే నుంచుంటాము అంటే సరే అని చెప్పి చెప్పాము. ఇంకా అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ డే అయింది. ఇంకా నెక్స్ట్ డేనే ఇంకా తమ్ముడు చావు అది అయింది. అట్లా ఇప్పుడు నిజంగా మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? పోలీసుల మీదనైతే నమ్మకం ఉంది మేడం, మాకు న్యాయం చేస్తారు అని చెప్పి. ఆల్రెడీ ఇప్పుడు ఇందాక జరిగిన లైవ్లో అయితే ఆల్రెడీ పట్టుకున్నారంట 10 మెంబర్స్. ఇప్పుడు ఆ శిక్ష ఇప్పుడు వాళ్ళకి లైఫ్ లాంగా లేకపోతే ఎట్లా అయింది అని చెప్పేది మాకు ఒక క్లారిటీ లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు ఆ 10 మెంబర్స్ పట్టుకున్నా కూడా మా అంటే ఒక 3 months జైల్లో ఉంచడం జరుగుతుంది. అంటే రెగ్యులర్గా మనం చట్ట ప్రకారంగా చూస్తూ ఉంటాం, ఏది జరిగినా కూడా చట్టం అనేది మనం చేతిలోకి తీసుకెళ్ళలేము. 3 months తర్వాత వాళ్ళు డబ్బులు పెట్టి ఒకవేళ బయటికి వస్తే మీరు ఏదైనా చేయగలుగుతారా మళ్ళీ? మేడం మేమేమైనా చేయగలుగుతామా అంటే మేడం ఇప్పుడు మేము చేసేదే ఉంటే మేము ఫస్ట్ థింగ్ మేము పిఎస్కి పోయి కూడా కంప్లైంట్ చేయకపోతుండే. మేము ఇప్పుడు మేము ఆల్రెడీ మా తమ్ముడిని గొలిపోయినాం మేడం. ఇప్పుడు ఒక మనిషి లేకపోతే ఆ బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు న్యాయం చేయకపోయినారు అనుకో మేడం, తర్వాత మేమేం చేయాలో ఇప్పుడు దానికి ఉంటుంది, కానీ మనుషులను చంపేసే అంత అయితే మాకు లేదు మేడం. అంటే తమ్ముడిని అంత దారుణంగా మరి వాళ్ళనైతే శిక్షిస్తామేమో మేము, కానీ చంపే అంతనైతే లేదు. ఒక తల్లి కడుపుకోతే ఎట్లుంటుందో మా మమ్మీకి తెలుసు, ఒక తోడ పుట్టినోడు లేకపోతే ఎట్లుంటుందో నాకు తెలుసు మేడం. ఇప్పుడు మేము ఇంత గోత్రు అయినాక వాడు ఎంత చెడ్డోడైనా కానీ మేము శిక్షిస్తాం. ఒకవేళ లా త్రూ ఏం కాకుండా పోలీస్ త్రూ ఏం కాకుండా అట్లుంటే మేము దాన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకొని మేము అంతా ఆలోచించి చేస్తాం తప్ప ఒక మనిషి ప్రాణం తీసే అంతనైతే మాకు లేదు. మేము ఇప్పుడు మీడియా ముందు అదే చెప్తున్నాం, ఆ రోజు పోలీసులకు కూడా మేము అదే చెప్పినాం. మీరు అదే రోజు వాళ్ళ ఇంటికి అందరు వెళ్ళడం జరిగింది, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారు అంటే మీరే మాట్లాడడం జరిగింది, తాళాలు పెట్టిరు పైన కూడా లోపటే ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. 101% ఉండే మేడం ఆ రోజు. నేను ఏమంటారు ఆ లాక్స్ వల్ల కొడుతున్నా కూడా అక్కడ ఉన్న పోలీస్ స్టాఫ్ ఆపేస్తున్నారు. అయినా మేము నెక్స్ట్ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్కి జంప్ చేసి మరి వెళ్ళినాం. జంప్ చేసి వెళ్ళాం. వాళ్ళు లాక్స్ వల్ల కొడుతున్నా వాళ్ళ కొట్టని ఇవ్వట్లేదు, ప్రతి ఒక్కటి లాక్ చేసినారు. ఇంకా స్టెప్స్ ఎక్కుతాం కదా మేడం, అక్కడ వాళ్ళు ఏమంటారు ఇట్లా చెక్కల టైపు పెట్టేసి ట్రెడ్స్తో కట్టేసినారు పైకి రాకుండా. ఒక్కటే ఒక రూమ్కి లాక్ వేయలేదు, అది కూడా ఒక స్టోర్ రూమ్. ఆ స్టోర్ రూమ్ కూడా ఓపెన్ చేసి మొత్తం చూసిన, ఎక్కడ లేకుండే వాళ్ళు. పైకి అయితే వాళ్ళు మేము ఆ రోజుకి ఇట్లా ఒకవేళ పోలీసు వాళ్ళు మేబీ మమ్మల్ని అలో చేసి ఉంటే మేబీ ఆ రోజు అందరు దొరికిపోతుండే. మేము ఆ సాయి వాళ్ళ ఇంటికాడికి కూడా వెళ్ళాము, అక్కడికి కూడా ఏమంటారు మమ్మల్ని స్టాప్ చేసి. సాయి మీద కేసెస్ ఉన్నాయంట కదా, మాకు తెలియదు మేడం, మాకు తెలియదు. అంటే ఇప్పుడు మేము ఏ రోజైతే ప్రెస్ మీట్ వల్ల కూడా కాదు, ఏ రోజైతే మేము మా తమ్ముడు చనిపోయినప్పుడు మేము ఆ నైట్ పిఎస్కి పోయినాము, ఆ రోజు తెలిసింది వీడి మీద ఎన్ని మర్డర్ కేసెస్ ఉన్నాయని చెప్పి. అప్పటిదాకా తెలియదు అసలు ఆయన గురించి మీరు ఏం ఎంక్వైరీ చేయలేదు, ఇట్లా మీకు వార్నింగ్ వచ్చినా కూడా సరే ఇక మీరు లైట్ తీసుకున్నారా లేకపోతే? మేడం మేము వాడు వార్నింగ్ ఇచ్చిండు అంటే మేము వాడు ఒక ఇప్పుడు ఒక రౌడీ షీటర్ వచ్చి వార్నింగ్ ఇచ్చింటారు, వీడు రౌడీ షీటర్ మీరు ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి అరే మనోళ్ళే కదా ఎంత ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు నేను ఎవరైనా లవ్ చేసినా కూడా నా తమ్ముడికి ఒక కన్సర్న్ ఉంటుంది, అరే మా అక్క ఇట్లా చేస్తుంది వాడు మంచోడో కాదా, వాడు కూడా బెదిరియడం నువ్వు అట్లా చేయొద్దు లవ్ చేయొద్దు, లేకపోతే నేను లవ్ చేసినానికి వార్నింగ్ చేయడం అక్క జోలికి రావద్దు అని చెప్పి ఉంటుంది. అట్లానే మేము ఆ క్యాజువల్ థింకింగ్లోనే పోయినాం తప్ప ఇంత క్రూయల్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళు ఇంత రౌడీస్ అని చెప్పి అయితే మాకు ఏ ఒక్కరోజు తెలియదు. అంటే మీరు వాళ్ళ మీద అంతగా ఫోకస్ చేయలేదు, అంత ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ లాగా నమ్మిపోయారు అన్నట్టు, కానీ మిమ్మల్ని వెనక నుండి బోర్డు చేశారు ఇప్పుడు అది చాలా అంత దారుణంగా పాపం చాలా బతిల్లాడంట అక్కడ ఉన్న చాలా మేడం, దారుణమా మేడం. ఇప్పుడు చికెన్ షాప్కి పోయినప్పుడు కోడిని కోస్తేనే మనం దాన్ని కరెక్ట్ చూడం, అట్లాంటిది వాడికన్నా చిన్నోళ్ళు మా తమ్ముడి కన్నా చిన్నోళ్ళు వాళ్ళు ఒక మనిషిని అంత పగతోని చంపడము అసలు వాళ్ళు కూడా ఎట్లా పాసిబుల్ మేడం? అసలు వాళ్ళు మనుషులా లేకపోతే వాళ్ళు ఏంది రాక్షసులా? ఇప్పుడు నీకున్న ప్రాణమే కదరా మా తమ్ముడికి. ఇప్పుడు మీరేమైనా సక్కమైన వాళ్ళ? మీరు ఏ ఒక్క పోరితో మాట్లాడకుండా ఏ ఒక్క పోరిని వెంట పెట్టుకోకుండా ఏ ఒక్క రోజు తిరగలేదా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అన్నదమ్ములు కూడా అట్లనే వచ్చి నేను చంపేస్తే నువ్వేంద్రా అబ్బాయి నువ్వు చేసినా నువ్వు చచ్చిపోతావు వాళ్ళతో బాధపడేవాడు నీ అమ్మాయ్య నీ తోడబుట్టినవు అంతే. మా అంటే ఒక వారం రోజులు ఏడుస్తారు, తర్వాత అంతే అయిపోతుంది. అది అక్కడికి కడుపు కొత్త వరకు ఉంటుంది మేడం, తల్లి వాళ్ళకే కదా. కానీ ఒకటి ఏంటంటే మీరు ఇంత కష్టపడి మల్లారెడ్డి కాలేజ్లో చదివిపోయడం అనేది చాలా గ్రేట్ నిజంగా. అది ఎందుకంటే నా కొడుకు కోరుకున్నాడు చదువు,
నువ్వు చదివిపిస్తే దాంట్లో చదువుతా, లేకపోతే చదివే మానుతాను. ఎంత కష్టమైనా పర్వాలా అని ఇళ్ళల్లో పని చేసుకుంటా. 98%కి కింది రాకపోతున్నాయి మేడం. స్కూలింగ్ నుంచి ఎలా అయినా ఇప్పటికీ బీటెక్ ఎప్పటిదాకా స్కూల్లో ఒక ఫెయిల్ లేదు, బీటెక్ ఇంటర్లో ఒక బ్యాక్లాగ్ లేదు, డిగ్రీ ఏమంటారు బీటెక్లో ఒక్క బ్యాక్లాగ్ లేదు ఇప్పటివరకు. మీరు కావాలంటే మీకు అంత ఇది లేకపోతే మీరు కాలేజ్కి పోయి కూడా ఎంకరేజ్ చేసుకోండి. మా తమ్ముడు గురించి చెప్తారు వాళ్ళే. సరే ఒకవేళ మా తమ్ముడు అరే వాడు ఒక చిల్లరగాడు, ఊకే రోడ్ల మీద తిరుగుతాడు, వాడు కాలేజ్కి పోడు, ఏం పోడు, వానికి అన్ని అలవాట్లు ఉన్నాయి, ఇది కూడా వచ్చింది మేడం. మా తమ్ముడు గంజాయి తాగుతాడు, డ్రింక్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు, ఇవన్నీ కూడా వచ్చినాయి. కానీ మీరు ఈ ఏమంటారు ఈ ఏరియా మొత్తం అడగండి మేడం, ఈ ఏరియా మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం అడగండి. మా తమ్ముడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అని చెప్పిన ఇంకా మీ ఇష్టం. మీరు ఎంత ఫాల్స్ అలిగెన్స్ చేసుకున్నా కూడా ఫస్ట్ రోజు అడిగి అసలు ఎవరు కూడా చాలా మంచి వ్యక్తి అబ్బాయి అనవసరంగా కావాలనే వాడు ఇట్లా నార్మల్గా ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏదైనా నార్మల్గా లొల్లీలు అయితే అందరు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పిలుచుకుంటారు. అట్లా కాల్ వచ్చినా కూడా పోతాడు, కానీ ఇట్లా కాదు అని చెప్పి మాట్లాడడం తప్ప డైరెక్ట్ నా దోస్తులు అన్నం ఏం రా అని చెప్పి పోయి కొట్టేయడం ఇవన్నీ అయితే ఏం చేయడం మేడం. వాడు ఎంత ఇన్నోసెంట్, ఎంత ఇంట్రోవర్ట్, కష్టపడి పనిచేసి ఆ కాలేజ్లో చదివిపోయడం అనేది రియల్లీ గ్రేట్. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు కాలేజ్కి చాలా కష్టపడతారు ఎవరైనా, కానీ అంత మంచిగా చదివే అబ్బాయిని ఇప్పుడు వాళ్ళు లేకుండా చేశారు. నాకు అన్నీ ఆడే, అంత ఎవరి జోలికి వెళ్ళాడు. ఒక్కటే కారణం దాంట్లో చదివిపించుడు కారణం ఏంటంటే నా కొడుకు ఇష్టపడ్డాడు. చదవలేనోడు అయితే నేను కష్టపడైనా చదివిపోతుంది, ఆడు చదివేవాడు. పోనీ మమ్మీ ఇట్లా చెప్పాడు, నువ్వు ఎంత తప్పు చేసి పెట్టినా నేను మళ్ళీ జాబ్ చేసి నీకు ఇస్తా మమ్మీ, నేను నీకు ఎందుకు మమ్మీ బాధ అది ఇదని చెప్పి. ఇంతవరకు మల్లారెడ్డి అయినా కూడా కాలేజ్ స్టూడెంట్ చచ్చిపోయాడు, ఆయన కాల్స్ చేసి లేదు, ఒక్కరు చేయలే. మల్లారెడ్డి ఆయన కూడా ఎమ్మెల్యే కదా, ఆయన స్టూడెంటే కదా. ఒక్కసారన్నా ఫోన్ చేసి ఎట్లా చనిపోయాడమ్మా ఏంటమ్మా అని ఒక్కసారన్నా చేయాలి కదా. ఇక్కడ సంబంధించిన వాళ్ళు అంటే నార్మల్గా మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ అయినా కావచ్చు, కాంగ్రెస్ అయినా ఎవరైనా వచ్చి మాట్లాడడం జరిగింది? ఎవరు రాలే. ఇక్కడ మీ ఎమ్మెల్యే హేమ వచ్చింది చనిపోయిన రోజు, చచ్చిపోయే రోజు వచ్చింది, పొద్దున్న వచ్చింది, సాయంత్రం వచ్చింది, సావు దాకా వచ్చింది, వెళ్ళింది, మాట్లాడింది, అన్నీ చేసి. పద్మారావు రాల. ఆఖరికి ఇప్పుడు మల్లారెడ్డే కదా, స్టూడెంటే కదా, రావాలి కదా. ఆయన స్టూడెంట్ని ఇట్లా చంపారంటే ఇంతైనా ఉండాలి. ఇంత ఇన్సిడెంట్ అయింది మేడం. ఇప్పుడు పొలిటీషియన్సే బయటికి వచ్చి మాకు ఏమంటారు మాకు జస్టిస్ చేయకపోతే ఇప్పుడు రేపటి దినం ఇప్పుడు ఏమైపోతుంది, ఇది అయిపోయింది భయ్, ఎవ్వడేం అడిగేటోడు లేడు. ఇంకా నెక్స్ట్ ఇంకా రిపీట్ అయితేనే ఉంటే తప్ప ఇది దీనికి ఇట్లాంటి వాళ్ళకి పొలిటీషియన్స్ సపోర్ట్ చేసి ఇంకా ఇప్పుడు మనమైనా ఏం సపోర్ట్ చేస్తాం మేడం. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అట్లుంటాం ఇట్లుంటాము అని చెప్పి దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ వేసుకొని ఓట్లు వేయించుకుంటారు. ఇట్లా అన్యాయం జరిగినప్పుడు ఎక్కువ లీడర్ వచ్చి క్వశ్చన్ చేయడు, ఏ ఒక్క లీడర్ సపోర్ట్కి రాడు, ఏ ఒక్క లీడర్ వచ్చి మాట్లాడాడు, ఏ ఒక్క లీడర్ అక్యూజ్ని క్వశ్చన్ చేయడు, పనిష్ చేయడు, ఏం చేయడు. మీకు ఎందుకు భయం మేము ఓట్లేసి గెలిపించాలా? అసలు ఎందుకు గెలవిప్పించాలి, దేనికి గెలిపించాలి, దేనికి? మేము ఎత్తనే కదా గెలిచింది. మా బాధ ఇంత అర్థం చేసుకోకపోతే ఫ్రెండ్స్ అందరు ఇంతమంది మీ మధ్యలో తిరుగుతూ ఉన్నారు, మీకు అంటే ఒక మిస్సింగ్ అనేది అనిపిస్తుంది కదా? ఆబ్వియస్లీ అందరిలో నా కొడుకు లేడంటే నా బాధ ఎంత బాధ. అందరినీ చూస్తుంటే వచ్చిన వాళ్ళందరినీ చూస్తే నా ప్రాణం కొట్టుకుంటుంది, నా కొడుకు లేడు అని. అంత మంచి కొడుకు. మా ఇంట్లో ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా ఏదేమైనా ఆల్మోస్ట్ వన్ ఫ్రెండ్ సర్కిల్స్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ వస్తారు మా దానికి. వాడి బర్త్డే అయితే మేము ఇప్పటికీ కూడా ఒక చిన్నపిల్లల ఫస్ట్ బర్త్డే అట్లా ఇట్లా సెలబ్రేట్ చేస్తాము, వాళ్ళ ఫ్రెండ్స్ వన్ బర్త్డే అట్లా సెలబ్రేట్ చేస్తారు. అంటే మమ్మీకి అసలు చనిపోయిన విషయం కూడా తెలియదంట కదా, సర్జరీ నెక్స్ట్ డే తెలిసి అసలు నాకు తెల్లవారులు తెలియదు. అది కూడా మీరు నమ్మకపోను, గాంధీలో నాకు ఎవరికి చెప్పాల, ఏమన్నా పోలీస్ స్టేషన్ కానీ చెప్పి తీసుకొచ్చేసారు. ఇదే ఇక్కడే కూర్చోగానే కూడా నాకు ఏమనిపించిందంటే అసలు ఏమనిపించిందో నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు కూడా. ఇక్కడికి వచ్చి ఇట్లా కూర్చున్నా నా కొడుకు చచ్చిపోయాడని నా గుండె చెప్తూనే ఉంది. అప్పటికి ఇంతమందిని అడిగినా నువ్వు పుట్టించుకుంటున్నావు, నీకు అంత భ్రమ, నువ్వు లేదు నా కొడుకు చచ్చిపోయాడు కూడా ఎవ్వరు చెప్పట్లా. లేదు నాకు తెలిసిపోతుంది, నా గుండు కొట్టుకుంటుంది అన్నా కూడా ఎవ్వరు చెప్పట్లా నాకు. లాస్ట్కి నా కొడుకు చచ్చిపోయాడు నాకు తెలుసు, నా గుండు కొట్టుకుంటుందంటే అప్పుడు చెప్పారు నా వాళ్ళు. అప్పుడు దాకా కూడా నాకు ఎవ్వరు చెప్పాలి. ఎందుకంటే నా కొడుకు చిన్నప్పటి నుంచి అయినా జ్వరం వచ్చినా ఎక్కడికైనా వెళ్ళినా నా గుండె ఇట్లా కొట్టుకుంటుంది.
ఏమవుతుందో నా కొడుకు అని వెంటనే ఫోన్ చేస్తా, నాన్న ఎక్కడున్నావు నాన్న అంటే, మమ్మీ నేను ఇక్కడ ఉన్నా, మంచిగా ఉన్నావు అంటే మంచిగా జాగ్రత్తగా నాన్న జాగ్రత్తగా రా, ఇదే చెప్పుతా నా కొడుకు. అంత మంచి కొడుకుని ఇంత దారుణంగా చంపుతారని నేను వస్తాను. మా తమ్ముడికి ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ 3rd ఇయర్ వాడు. ఇప్పటికీ వాడికి ఇంజెక్షన్ అంటే భయం మేడం. ఇంజెక్షన్ వాడికి ఎంత ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా సరే వాడు మెడిసిన్ యూజ్ చేస్తాడు తప్ప ఇంజెక్షన్ మాత్రం తీసుకోడు. అంతెందుకు మేడం, వాడికి ఆయిల్ పెడితేనే ఫీవర్ వచ్చేస్తుంది వాడికి. అంత సెన్సిటివ్ మేడం. వాడెంత సెన్సిటివ్, వాడి బాడీ అంత సెన్సిటివ్. అట్లాంటి మనిషిని చిన్నది ఏదన్నా వాడికి కాలినా కూడా బేర్ చేయలేడు మేడం మా తమ్ముడు. అట్లాంటి మనిషిని చాలా మేడం, చాలా సెన్సిటివ్ వాడు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు అన్నం గిన్నె పట్టుకున్నప్పుడు ఇట్లా ఏమైనా కాలింది లైట్, వాడు అట్లా కాదు, వాడు బేర్ తీసుకోలేడు. మమ్మీ కాలింది తెలిసింది ఏంది అంటే, తమ్ముడు మేము చూసిన ఫుటేజ్ ప్రకారం ఏమైందంటే, తమ్ముడు ఇట్లా నూకేయడమే జరుగుతుంది తప్ప వాళ్ళ మీద చేతులు వేయడం అయితే లేదు మేడం. నూకేస్తున్న వాళ్ళ నుంచి తప్పించుకోనీకి. వాళ్ళు అంటే పక్కనే ఉన్నాయి ఇండ్లు, మేము వెళ్ళి చూసాం కదా, అసలు ఆ న్యాయం అంత ఉన్నదా? పక్కనే ఉన్నాయి, సీసీ క్యామ్స్ మేడం మీరు ఇల్లులు అంటున్నారు మేడం, బైక్స్ పోతున్నాయి, చిన్నపిల్లలు సైకిల్ దొక్కుకుంటారు. హెల్ప్ కూడా ఎవరు చేయలేదండి. ఒక మనిషి అయితే లిటరలీ వాడు అక్కడ నుంచి చూస్తుండు, ఏదో ఫ్యాషన్ షో అవుతున్నట్టు చూస్తుండు తప్ప ఏ ఒక్కడు పోయి ఆపలేదు మనం. ఇప్పుడు మేబీ ఆ గల్లీలో దన్న బయటకు ఒక మాట, రోడ్డు మీద ఎవరన్నా పడిపోతే మనం దన్మని లేపుతాం, వాళ్ళకి కత్తిలో ఉంటే మీరు రాళ్ళు పట్టుకుని కొడితే ఎంత అవసరం లేదు మేడం, కొట్టడం కూడా అవసరం లేదు. ఇప్పుడు అక్కడ పక్కనున్న ఇల్లు ఇంట్లో మనుషులే వచ్చి ఏం చేస్తుర్రా అని చెప్పి వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళ కాదు మేడం. అంటే మొత్తానికి ఇప్పుడు ఈ శ్రీశైలం యాదవ్, ఈ మల్లేష్ యాదవ్ వాళ్ళకి, ఈ సాయి కిరణ్ వాళ్ళకి, అంటే అక్కడ ఉన్న జనాలు కూడా చాలా వరకు భయపడతారంట, అంటే రౌడీయిజం వల్ల. మేడం అట్లా భయపడేటట్టు చేసిందే మనం మేడం. ఇప్పుడు వాడు ఫస్ట్ ఒకటి చేసినప్పుడే మనం కరెక్ట్ యాక్షన్ తీసుకొని వాడిని కరెక్ట్గా పనిష్మెంట్ చేస్తే, ఇప్పుడు ఈ దినం మా తమ్ముడు చచ్చిపోయేటోడు కాదు. మా తమ్ముడు లాంటి వాళ్ళు చాలామంది వాడి నుంచి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడ తమ్ముడు వాళ్ళు పొడి చేసిన తర్వాత మీకు ఎవరు కాల్ చేసి చెప్పారు? సుబ్బునేనా? లేదు మేమే ఫోన్ చేస్తాం. తమ్ముడు ఒక్క మాట చెప్పి కాల్ కట్ చేసినాం. ఆ మాట నా కొడుకు చెప్పగానే మమ్మీ వచ్చి పక్కన, అమ్మో నడవని, నేను మా ఆయన మా పాప బండి మీద దబదబ వస్తాను. మా దగ్గరే ఉంది అప్పుడు. అంటే తమ్ముడు విలేజ్కి వెళ్దామన్నాడు మేడం. సో నేను అట్లా అని చెప్పి మమ్మీ వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉన్నాం. ఏమంటే ఆ రోజు థర్స్డే కదా, సాటర్డే అయితే లాస్ట్ ఎగ్జామ్ అయిపోగానే ఊరికి, అంటే మా బావ పెళ్ళి ఉంది ఊరిలో, అయిపోగానే వెళ్ళిపోదాం అక్క మనము ఊరికి పోయి మంచిగా టైంపాస్ చేస్తాము. నన్ను 1 month వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకోమన్నాడు మేడం నా తమ్ముడు. నేను 1 month వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకున్నాను నేను వాడి కోసం. అట్లాంటిది ఆ రోజు అసలు వాడు ఒక్క మాట చెప్పిండు. ఇంకా తర్వాత తమ్ముడు ఫోన్కి ఎన్ని కాల్స్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం. మేము అప్పటికి కూడా కొట్టనీకి వచ్చినారేమో అని చెప్పి నేను మా డాడీ అనుకుంటున్నాము. ఏమంటారు, వాడి మీద ఒక్క దెబ్బనైనా వాడని అప్పుడు మాట్లాడదాము అది అనే చెప్పుకున్నాం తప్ప మేము స్టార్ట్ అయిపోయినాం. ఇంకా తర్వాత కార్తీక్ అనే నా తమ్ముడు బెస్ట్ ఫ్రెండ్, ఆ ఇన్సిడెంట్ హాస్పిటల్కి, వాడికి కాల్ చేసినాం. 3rd కాల్ వాళ్ళు లిఫ్ట్ చేసిండే, వాళ్ళ ఫ్రెండ్ లిఫ్ట్ చేసి, ఏమైందిరా అక్కి ఎక్కడున్నాడు అంటే, అక్క ఇట్లా ఎవరిని పొడి చేసినారు అక్క అని చెప్పంగానే షాక్ అయిపోయినాం. పొడవడం ఏంది అసలు, అట్లా చెప్పినాక కూడా మేము నార్మల్గానే అనుకున్నాం మేడం. అంటే పిల్లలు అంటున్నారు కదా, నార్మల్గా ఇట్లా చేతుకో లేకపోతే అట్లా చేసినారేమో అనుకున్నాం. కానీ ఎంత బ్రూచువల్గా ఏమంటే స్టాప్ చేసి మరి ఇంత ఘోరంగా చంపిస్తున్నారు మేము ఏ ఒక్కరోజు మేడం. మీరు నమ్మరు, వాడు నూకేస్తున్నాడు మేడం. నూకేస్తుంటే వాడొక్కడు ఇట్లా వాడు పీక పట్టుకొని ఇట్లా గోడకి ఇట్లా పెట్టేసి ఈడ పొడిచేసినాడు మేడం. ఈడ పొడవంగానే ఇది మనకి ఇప్పుడు మనం బతుకున్నాము అంటే మెయిన్ ఇక్కడ నుంచి మనకి ఆక్సిజన్ కానీ ఏది కానీ ఉంటుంది మేడం. వాడు ఇట్లా పొడిచేయంగానే ఇంకా తమ్ముడికి అసలు వాడు ఎట్లా బ్లాంకోట్ ఆనికి అయిపోయిండో లేకపోతే ఏమో కొంచెం జారంగానే ఎవరైతే పిల్లవాళ్ళ తమ్ముడు ఉన్నాడో కాళ్ళు పట్టి గుంజేసినాడు. పరమేష్ అనేటైనే పిల్లవాళ్ళ తమ్ముడు, ఓన్ బ్రదర్. కాలు పట్టి గుంజేసినాడు. కాలు పట్టి గుంజేయగానే
మళ్ళా కాళ్ళు వదిలేస్తే వాడిని మా తమ్ముడు వాడిని ఏడా కాళ్ళతో తన్ని ఎస్కేప్ అవుతాడేమో అనుకోండి. వాడు కాళ్ళు అట్లనే గట్టిగా పట్టుకున్నాడంట మేడం. కాళ్ళు రాకేష్ అదే రాఖీ అనేటోడు ఆ పిల్ల వాళ్ళ కజిన్ బ్రదర్. మా తమ్ముడు చెస్ట్ మీద కూర్చొని పొడుస్తూనే ఉన్నాడంట మేడం. ఇక్కడ మేడం ఇక్కడ కానీ అందరు అట్లా చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా ఆపలే. ఒక్కళ్ళు కూడా రాలేదు మేడం. లిటరలీ ఒక్కళ్ళు వచ్చినా నా కొడుకు బతికేవాడు. ఒక్కళ్ళు వచ్చినా కూడా ఏదో షూటింగ్ చూస్తున్నారు. ఆ జనాలు ఆ చిన్న పిల్లలు రాళ్ళతో కొట్టిన కట్టెలతో కొట్టిన పారిపోతుండే. ఒక షూటింగ్ చూస్తున్నట్టు చూశారు. ఇప్పుడు అఖిల్ బెస్ట్ మూమెంట్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్స్ అండి మేడం. వాడు ఏడు ఒకసారి లిటరలీ వాడి మీద కూర్చున్నప్పుడు కూడా మా తమ్ముడు బ్రతిమలాడినంట మేడం, ప్లీజ్ పొడవకండి, నొప్పి లేస్తుంది నాకు, మాట్లాడదాం. మంచి మనిషి మేడం మా తమ్ముడు, ఎవరికి ఏం చేసేటోడు కాదు. మా ఫ్యామిలీ ఒక్కడే ఒక తమ్ముడు మేడం, మాకు ఒక్కడే ఒక తమ్ముడు. ఇప్పుడంతా రిక్వెస్ట్ చేసినాక కూడా అసలు నార్మల్గా ఇప్పుడు ఫ్రెండ్స్ కొట్లాడుకున్నా కూడా ముంగటోడు వచ్చి మనతో నార్మల్ టోన్లో మాట్లాడగానే మనం అంత కోపం చూపించాం మేడం. లిటరలీ బ్రతిమలాడినంటే మేడం మా తమ్ముడు, తీసుకొచ్చకండి మాట్లాడదాం. కానీ వాళ్ళ ఆయన వదిలేదు. వాడు ఇక్కడ బ్రతుకుతాడు అని చెప్పి పొడిచినాక కూడా తమ్ముడు ఇట్లా అని చెప్పి అనుకుంటున్నాడంట మేడం. అప్పుడు కూడా వాడు పొడిచేసిండంట మేడం, డైరెక్ట్ హార్ట్లో పొడిచేసి. తమ్ముడు ఇట్లా ఏమంటారు ఇట్లా ఇష్టం వచ్చినట్టు కూడా చేస్తుంటే చెయ్యి ఇట్లా అడ్డం పెట్టేసరికి చెయ్యిని కూడా కోసేసినారు మేడం. మేము హాస్పిటల్కి పోయినప్పుడు కూడా తమ్ముడు ఇట్లా పడుకొని ఉండేసరికి అన్ని దెబ్బలు మాకు కనిపించలేదు. నెక్స్ట్ డే ఏ రోజు అయితే పోస్ట్ మార్టం చేస్తారో ఆ రోజు పోస్ట్ మార్టంకి బయట ఇస్తారు కదా బాడీని, లోపలికి తీసుకొని చూడడానికి. అప్పుడు మేడం ఆఖరికి నోస్ కూడా కట్ చేసినారు మేడం. అంతా ఘోరంగా చంపినారు మేడం. మా తమ్ముడు మేబీ వాడికి బ్రతకాలని ఉండే అనుకుంటే మనం చాలా పోరాడిండు వాడు ప్రాణంతో. ఆఖరికి ఏమంటారు వాడు కళ్ళు కూడా ఇట్లానే మేడం, కళ్ళు తెరిచే వాడు కళ్ళల నుంచే వాడు ప్రాణం పోయింది. మా తమ్ముడు లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు మీతోనే? అది తెలిసే రోజు, అదే రోజు చాలా బాండింగ్ ఉంటుండే మేడం. చచ్చిపోయిన ఒక 4 నిమిషాలు 5 నిమిషాల ముందు కూడా మాట్లాడాడు, మమ్మీ ఇట్లా వచ్చాడని. కానీ మరీ ఇంత దారుణంగా చచ్చిపోతాడని మేము ఎప్పుడు అనుకో, ఏదో కొడుతున్నారో బెదిరిస్తున్నారని మేము మామూలు కొట్లాడుతున్నాను కూడా ఆగలేదు. మొన్న కొడుకుని ఏం చేస్తారని అక్కడి నుంచి దెబ్బ వస్తూనే ఉన్నాం. సగం దూరం వచ్చాక ఫోన్లు ఎత్తట్లే, ఏం చేయట్లేదు. మళ్ళీ అక్క ఎవరిని గుచ్చేశారు అక్క అనగానే మాకు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లా. వాళ్ళు ఏం చెప్పట్లే, ఎక్కడ గుచ్చారు అని. మాకు ఇంత దారుణంగా గుచ్చారని చెప్పాలి. రండి అక్క మీరు రండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాలన్నా కూడా ఇప్పుడు దాదాపుగా యూత్ ఇట్లనే చేస్తున్నారు అందరూ. మీరు ఏం చెప్తారు ఒక యూత్గా? మేడం ఇప్పుడు ఒక మనిషిని చంపేస్తాడు, సరే మీ కోపాలతోనో మీ పగలతోనో మీరు చంపేస్తారు వాళ్ళని. ఇప్పుడు అదే మీ కర్మ ఇట్స్ బ్యాక్ అంటారు కదా. ఇప్పుడు రేపటి దినం నువ్వు కూడా ఒక చేతిలో అట్లనే చచ్చిపోతావేమోరా. చంపడం ఎందుకు భయ్? మీకేమైనా కోపాలు ఉంటే కూర్చోబెట్టి మాట్లాడండి, అట్లా కాదు ఇట్లా అని చెప్పండి. అయినా వినకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు ఉన్నారు? పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు కదా మేడం. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మేబీ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇంకా హయ్యర్ ఆఫీసర్స్ దగ్గరికి పోండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మీ అంతలా మీరే మీ ఓన్ డెసిషన్స్ తీసుకొని ఒక మనిషి ప్రాణం తీయడం ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇప్పుడు వాళ్ళ పిల్ల కూడా లవ్ చేసింది కదా మా తమ్ముడిని, వాళ్ళు ఎందుకు మళ్ళీ వాళ్ళ కూతుర్ని చంపుకోలేదు? వాళ్ళ కూతుర్ని చంపుకుంటే మేబీ లవ్ గివ్ ఏం కాకుండా ఇట్లా వాళ్ళ ప్రెస్టీజెస్ ఏం పోకుండా వాళ్ళు అదే ఏదో ఒకటి చెప్పుకోనైనా ఉంటుండే కదా. ఎందుకు అంటే వాళ్ళ పిల్ల అక్కడ అంతా గట్టిగా ఉంది మేడం, నేను వాడిని తప్ప ఇంకొవ్వరిని పెళ్లి చేసుకోను కాబట్టి ఈ దినం మా తమ్ముడిని అడ్డం తొలగించేసారు వాళ్ళు. మెయిన్ రీజన్ ఏంది? ఇప్పుడు వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా మేడం, ఇప్పుడు వాళ్ళకు కూడా మగపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మగపిల్లలు ఎవరిని ఏ ఒక్క అమ్మాయిని లవ్ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు చూపించిన సంబంధమే చూసి పెళ్లి చేసుకుంటారా మేడం? కాదు కదా. ఇప్పుడు వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అట్లా వచ్చి వీళ్ళని కూడా అట్లనే చంపేస్తే
ఎట్లుంటుంది మేడం? మాకు ఒక్కటే మేడం, మేము పోలీసులు న్యాయం చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చినారు. అట్లనే 10 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏమైంది అంటే లైవ్లో మేడం డీసీపీ మేడం ఏం చెప్పినారు అంటే మా ఇదంతా అయిపోయినాక కూడా ఇద్దరు మాట్లాడడం జరుగుతుంది అని. ఇప్పుడు పిల్లంతల పిల్లే ఊరికే ఫోన్లు చేయడం ఇది చేస్తుంది కాబట్టి మా తమ్ముడు మాట్లాడి ఉండొచ్చు మేడం. అసలు వాళ్ళ అమ్మాయికే ఫస్ట్ బుద్ధి చెప్పుకోకుండా అదే అంటున్నాను కదా, ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని కరెక్ట్ పెట్టుకొని వాళ్ళ అమ్మాయికి బుద్ధి చెప్పుకుంటే ఈ దిన్నము వాళ్ళ అమ్మాయి మారితే ఇప్పుడు మా తమ్ముడు కూడా చంపేటోళ్ళు కాదు, మా తమ్ముడు కూడా వాళ్ళ అమ్మాయి జోలికి వెళ్ళేటోడు కాదు. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి అంత తప్పు పెట్టుకొని ఇప్పుడు ఎటు తెలియని మీరు ఇది కూడా వినండి మేడం, అది డీసీపీ మేడం చెప్పారు, ఒక ఆడియో అనేది బయటకు వచ్చింది, అది నిజం, ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అది కూడా మేము చేసుకుంటాం. సారీ, అది కూడా చూడండి మేడం, ఎట్లా మరి వాళ్ళు ఎంతైనా ఎంక్వైరీ చేసుకోండి. సరే మేడం, ఇప్పుడు లవ్ చేసుకున్నారు, లవ్ చేసినంత మాత్రం చంపేయడం ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇప్పుడు మనం ఏ జనరేషన్లో ఉన్నాము, హౌ వీఆర్ థింకింగ్, ఎట్లా ఆలోచిస్తున్నాం మనం అసలు? అంటే ఆల్రెడీ ఒక మాట్లాడుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఇదంతా చేసిందని చెప్పొచ్చు క్లియర్గా చూస్తూ ఉంటే. ఇప్పుడు మేడం, ఇప్పుడు ఏం తెలియకుండా మనం అమ్మాయిని కూడా బ్లేమ్ చేయలేము మేడం. ఇప్పుడు పేరెంట్స్ అయితే అంత కాల్లో పాపం తను క్లియర్గా చెప్తుండు నేను వచ్చేస్తా అన్నట్టుగానే అమ్మాయి మాట్లాడుతుంది. మీ తమ్ముడు వద్దనే చెప్తున్నాడు మేడం. మా తమ్ముడు మేమే షాక్ అయినా మేడం, ఇట్లా 1 year బ్యాక్ రిలేషన్ తెలిసినాక. ముందు అయితే వాడు ఏ ఒక గర్ల్తో మాట్లాడడం కానీ ఒక ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ ఇది లేదు, ఆమెను లవ్ చేసిండు అని. ఇప్పుడు బీటెక్ ఇవన్నీ చూస్తున్నారు కదా మేడం, ఇప్పుడు వాళ్ళు కాలేజెస్కి పోతున్నారు, ఒకటి కాకపోతే సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు నా తమ్ముడు అట్లా కూడా కాదు భయ్. ఇప్పుడు ఆ పిల్ల, ఇప్పుడు నా తమ్ముడు మంచోడు కాబట్టి ఆ పిల్ల నా తమ్ముడితో ఉంటా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్తో ఫైట్ చేస్తుంది, నాకు వీడొద్దు నాకు వాడే కావాలి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ఏంది అంటే మేడం, వాళ్ళ పిల్లని వాళ్ళు చంపుకోలేరు కాబట్టి ఈ దినం మా తమ్ముడిని చంపేసి. ఇప్పుడు మా తమ్ముడు అనేటోడే లేకపోయిండు అనుకో, వాళ్ళ పిల్ల మంచిగా ఉంటుంది, అప్పుడు వాళ్ళు చెప్పినట్టు వింటదేమో అన్న ఇదితోని వాళ్ళు ఇది చేసినారు మేడం. వాడు ఎంత చిన్నోడు మేడం, వాడు స్టిల్ 20. ఇప్పుడు ఈ December 30 వస్తే 21 పడితే వాడికి. అసొంటి వాడికి చాలా లైఫ్ డ్రీమ్స్ ఉన్నాయి మేడం, చాలా లైఫ్ డ్రీమ్స్ ఉన్నాయి. వాడు బీటెక్ కూడా అంటే నేను ఇట్లా స్టడీ కంప్లీట్ అయిపోయినా చేస్తా, ఒకవేళ మేబీ నేను పోతే ఇంజనీరింగ్ ఫీల్డ్కే పోతా నేను, లేదా నేను ఒక ఓన్ బిజినెస్ పెడతా. వాడికి ఎట్లుండే అంటే, నేను మా మమ్మీ డాడీ అక్కని చాలా బాగా చూసుకోవాలి మంచిగా. వాడు ఇప్పుడు అనుకోవాలనుకుంటే వాడు ఆ పిల్లని ఎప్పుడో లేపుకోపోయి పెళ్లి చేసుకోవచ్చు మేడం, కానీ అట్లా చేయలేదు. ఫస్ట్ థింగ్ మా తమ్ముడు అట్లా వద్దన్నాడు కాబట్టి ఈ దిన మా తమ్ముడు చచ్చిపోయిండేమో. ఇప్పుడు మా తమ్ముడు కూడా అట్లనే ఫైట్ చేసి కొట్లాడి ఏమవుతుంది అవుతుంది నేను పోయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాడు పోయి పెళ్లి చేసుకున్నా, మేబీ మా తమ్ముడు బతుకుతుండేనేమో మేడం. అంటే మీరు ఇద్దరు కలిసినేటప్పుడు ఎక్కువ కొట్లాడుకునే వాళ్ళ, ప్రేమగానే ఉండేవాళ్ళ? మేము చాలా కొట్లాడుతుండే మేడం, చాలా కొట్లాడుతుండే. ఎంతైతే కొట్లాడుతున్నానో దానికి ట్రిపుల్ ఏమంటారు లవ్ చూపించడం కానీ కేర్ చూపించడం కానీ అట్లుంటుండే మేడం. అంటే ఎక్కువ ఏమి ఇష్టపడేవాడు, చదువుకునేటోడా లేకపోతే? అన్నీ మేడం, ప్రతి ఒక్కటి. ఇప్పుడు మా తమ్ముడు ఇప్పుడు ఇన్నోసెంట్ అంటున్నాం కదా అని చెప్పి వాడు 9 o'clock వచ్చి ఇంట్లో పడుకుంటాడు, 8 o'clock వచ్చి ఇంట్లో పడుకుంటాడు. తిరుగుతుండే మేడం, వాళ్ళ ఫ్రెండ్స్తో తిరుగుతుండే, నైట్ అవుట్స్కి పోతుండే, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుండే, అంతా చేస్తుండే. కానీ చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తుండే. ఎట్లా అంటే చాలా మ్యూచువల్స్ ఉంటుండే మేడం, వాడు చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉంటుండే. ఏ థింగ్ చేయాలన్నా కూడా, చదువుకోవాలన్నా వాడు అదే అండర్స్టాండింగ్తో చదువుతుండే, ఫ్రెండ్స్తో బయటికి పోవాలన్నా అదే అండర్స్టాండింగ్తో పోతుండే. అట్లా వాడు అన్ని బ్యాలెన్సింగ్గా ఉండు కాబట్టి వాడి గురించి ఇంతమంది కూడా ఇంత అయినాక కూడా ఏ ఒక్క మనిషి కూడా వాడి గురించి అరే వాడు మంచోడిని చంపిర్రు అని చెప్పి చెప్తున్నాడు తప్ప వాడా పోనీ వాడు ఒక చిల్లరాడు వాడిని చంపిందని ఏమైంది అన్నట్టయితే ఏ ఒక్కరు చెప్పలేదు మనం ఇప్పటివరకు. అంటే ఆ ఏరియాలో ఇప్పుడు ఆ సాయి కిరణ్ ఉండే ఏరియాలో కూడా డ్రగ్స్ అయినా కూడా ఇవన్నీ తీసుకుంటారు ఎక్కువ అని చెప్పేసి అవునంటే మేడం, మాకు కూడా ఈ ఇన్సిడెంట్ అయినాక నాకు తెలిసింది. ఆ ఏరియా మొత్తం వాళ్ళకి అగనిస్తే మేడం, ఏరియా మొత్తం అగనిస్తే వాళ్ళకి. ప్రతి చిన్న దానికి గొడవలు ఆడతారంట, ఇళ్ళ మీదకి వెళ్ళిపోయి కొడతారంట, చేస్తారంట. కానీ నీకు ఇవన్నీ అసలు వాళ్ళ గురించి అసలు ఏం తెలియదు మేడం.
మాకు మేబీ ముందు తెలిసినా మేము మా తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుండే. థ్యాంక్ యూ, ఐఎమ్ రియల్లీ సారీ. ప్రస్తుతానికైతే దీపు ఉంది. అంటే నేను తినను ఇన్స్టాలో ఈ అబ్బాయి చనిపోయిన, అఖిల్ చనిపోయిన మీద వీడియో చేయడం జరిగింది. అంటే కొన్ని సందర్భంలో నాకు తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఈ అబ్బాయిని హత్య చేసినటువంటి వ్యక్తులు సాయి కిరణ్ అనే వ్యక్తి దీపుకు చాలా తెలుసు అని చెప్పేసి అయితే నాకు కొంతమంది చెప్పడం జరిగింది. అసలు ఎట్లా తెలుసు అంటే ఈ హత్యకు ముందు తినతోనే ఏమన్నా మాట్లాడారా, అసలు ఏమన్నా చెప్పారా అని చెప్పేసి అయితే ఒకసారి దీపుని అడుగుదాము. దీపు చెప్పండి, అంటే ఇప్పుడు నీకు ఈ అబ్బాయి తెలుసా? సాయ ఇప్పుడు చనిపోయిన అబ్బాయి. ఎవరన్నా ఎట్లా తెలుసు అంటే రీసెంట్గా చనిపోయిండు కదా, అయితే మా మర్ది వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అని చెప్పారు. అంటే ఆ తర్వాత నేను షాకింగ్లో ఉండే, అరే మా ఇంటి వెనకాలనే కదా ఈ బాబుని చంపింది, అరే ఇంత ఘోరంగా చంపారు అంటే అసలు అది చెప్పలేంలే. ఇంకా అందరికీ తెలిసిందే, అందరు చూసిర్రు అంత ఘోరంగా చంపారు. కానీ ఈ సాయి అనే అబ్బాయి అని అంటున్నారు కదా, ఈ సాయి అనే అబ్బాయి నాకు కొన్ని ఇయర్స్ నుంచి తెలుసు, పరిచయము. అంటే అక్క వ్యక్తిత్వం సాయి కిరణ్ అసలు మీరు నమ్మరు అసలు. ఎంతమంది ఇదిగా చెప్తున్నారు కానీ నాతోని మాత్రం ఎట్లా అంటే ఒక అక్క అనేసి, అంటే అక్క అంటే కొన్నిసార్లు మేము బాయ్ బాయ్ అని పిలుచుకుంటుండే, అట్లా బాయ్ ఏమైంది తిన్నావా అది ఇదని ఎప్పుడన్నా వచ్చి పలకరిస్తుండే. అంటే వాళ్ళకి ఏమన్నా ఉంటే నాకు చెప్తుండే ఇట్లా ఉంది అనేసి. రీసెంట్గా తెలుసు సాయి కిరణ్ నాకు దాదాపు ఒక 5 years అనుకుంటా. వాళ్ళ మరదలు తెలుసా ఇప్పుడు ఈ అబ్బాయి లవ్ చేసిన అమ్మాయి చంద్రిక? అంటే నేను ఒక గొడవ విషయంలో అక్కడికి వెళ్తే అప్పుడు ఆమెను చూసినా కానీ అంటే నేను మాట్లాడడం అవి జరగలేదు. వాళ్ళ మామలు తెలుసు, ఈ సాయి కిరణ్ తెలుసు నాకు. అంటే ఒక విషయంలో రీసెంట్గా ఒకటి గొడవ అయిన ఉండే వాళ్ళ ఇంటి దగ్గర. అయితే నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిండు అంటే, ఇట్లా వీడియో చూపించి ఇట్లా మా నాన్నమ్మని పడేసి కొడుతున్నారు బాయ్, నీ హెల్ప్ కావాలా, నువ్వు మాట్లాడవా అంటే, ఒక పెద్ద మనిషిని పడేసి కొట్టే అంత అవసరం ఏమొచ్చింది? సాయి కిరణ్ వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వేరే వాళ్ళ? సాయి కిరణ్ వాళ్ళ నానమ్మని కింద పడేసి కొడుతున్నారని నాకు వచ్చి చెప్పిండు. అంటే అట్లా నా ఎందుకు ఏంది అనేది అంటే, బాయ్ నువ్వు కొంచెం నీ హెల్ప్ కావాలా, నువ్వు పిఎస్కి వచ్చి కూడా మాట్లాడానంటే, నేను అది వీడియో చూసిన అసలు నిజమా కాదా అనేసి. అంటే నిజంగానే ఆమె పెద్ద ఆమె అంటే నూకులాటలో దొబ్బులాటలో ఆమె కింద పడిపోయి ఉంది. నేనేం చేసిన, అరే ఏంది పెద్ద ఆమె పడిపోయింది, ఆమె దగ్గరికి నేను పర్సనల్గా వెళ్ళిన, అసలు ఏమైందమ్మా అని అంటే, ఇట్లా నూకి పడేసిరమ్మా, ఇంటి మీదకి ఇంతమంది వచ్చిర్రమ్మా అనేసి చెప్తే, అక్కడ ఏం జరిగింది ఏంది అనేది నాకు తెలియదు. ఇప్పుడు మనం ఎవరన్నా వచ్చి మనతో ఉన్న వాళ్ళు నాకు హెల్ప్ కావాలి ఇట్లా అయిందంటే మనం వెళ్తాం కదా. నేను అట్లా వెళ్ళి పిఎస్లో ఏం జరిగింది ఏంది అనేసి అనుకున్నాను. తర్వాత ఆయన రిమైండ్ పంపిస్తారంటే కూడా నేను సరే సార్ మీది మీరు చేయండి, ఎందుకంటే సాయి కిరణ్ పంపించారా? సాయి కిరణ్ రిమైండ్కి పంపించడం జరిగింది. ఆ తర్వాత తెలుసుకున్నాను ఈయన సాయి అనేటైనా ఆయనని కొట్టిండంట, బాగా కొట్టిండంట ఒక ముసలతన్ని. అంటే ఆయన ఏజ్డ్ పర్సన్, ఆయనని కొట్టిండంట. ఎందుకు కొట్టిండు ఏందని ఎంక్వైరీ చేస్తే ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ ఆటో వాళ్ళు కొట్టడము ఇదంతా చేసిర్రు. అందుకని ఈయన సాయి కిరణ్ కొట్టడం జరిగింది. అదంతా ఇంకా ఎట్లా అంటే ఏదున్నా కానీ కూడా సాయి నాకు ఏదైనా గొడవ అయినా ఏదైనా చిన్నదైనా చెప్తుండే. నాకు బాధ ఏమనిపించింది అంటే, ఈ మర్డర్కి ముందు కూడా నాతో మాట్లాడిండు. ఎన్ని రోజుల ముందు అంటే ఒక 2-3 days ముందు కూడా నాతో మాట్లాడిండు. ఏమైనా చెప్పడం జరిగిందా? అసలు మీకు ఒకటి చెప్పాలంటే చెప్తాడు, ఏదైనా గొడవ విషయం ఏదైనా ఉంటే చెప్తాడు. కానీ ఈ విషయం ఎందుకు చెప్పలేదంటే, సాయి కిరణ్కి తెలుసు ఏదున్నా కానీ కూడా బాయ్ మంచికే సపోర్ట్ చేస్తుంది, ఇట్లా చేస్తున్నా అంటే సపోర్ట్ చేయదు, మా ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని అనుకుండేమో. అందుకని నాకు మాత్రం చెప్పలేదు. ఈ చంపిన 10 మందిలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో అంటే వాళ్ళ పేరెంట్స్ పక్కన పెట్టి ఇప్పుడు వంశీ పరమేష్ అని చెప్పేసి మాటలు వస్తున్నారా, వీళ్ళు కూడా నీకు ఐడియా ఉందా? ఎవరు? ఈ సాయి కిరణ్ వాళ్ళ బావ బామ్మర్దులు. అంటే సాయి కిరణ్ వాళ్ళ మామలు ఉన్నారు, నేను ఇప్పుడు ప్రెస్ మీట్లో చూశాను. వాళ్ళ మామలు ఉన్నారు ముగ్గురు. మళ్ళీ తర్వాత సాయి ఉన్నాడు, రాఖీ ఉన్నాడు, మల్లేష్, నరసింహ అనుకుంటా, చిచ్చు అని అంటారు ఆయన, శ్రీశైలంని చిచ్చు వాళ్ళు ఉన్నారు. కానీ ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగిందని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకొని ఇదంతా చేయాలనుకున్నారు, చేసేసారు. ఇంకా వాళ్ళు అనుకున్న పని చేసేసారు. కానీ చేసేసారు, కానీ అది చేసింది మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు చేసింది ఒక పెద్ద మనుషులని, ఏరియాలో పెద్ద మనుషులు ఉంటారు, కూర్చోబెట్టి మాట్లాడేది ఉండే. అరే వీళ్ళ తప్పు అయితే వీళ్ళు చెప్తుండే, వీళ్ళ తప్పు అయితే వీళ్ళు. ఇప్పుడు ఒక్క బాధ ఏమవుతుందంటే, ఆ బాబు ఒక్కడే మాట్లాడలే కదా. నేను అనేది ఆ బాబు ఒక్కడే మాట్లాడలేదు, పాప కూడా మాట్లాడింది. ఇద్దరితో తప్పు జరిగింది, ఇద్దరికి వేసేది ఉండే మీరు శిక్ష.
ఒక్కోళ్ళకి ఎందుకు వేసిర్రు శిక్ష మీరు? ఇప్పుడు మీ పాపను పెట్టుకొని మీరు మంచిగానే ఉంటారు, మీకు ఆ కడుపుకోత తెలియదు. ఆ తల్లికి అంత బాధ పెట్టిర్రు మీరు. ఆ తల్లికి తీసుకొస్తారా మళ్ళీ మీరు ఆ బాబుని? నేను అడుగుతున్న వాళ్ళని. మీ పిల్లనేమో మీకు మంచిగా ఉండాలి, మీ పిల్లదేమో ప్రాణం. వాడిది ప్రాణం కాదా? వాడు ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. నువ్వు ఒక్క మాట నాకు చెప్పినుంటే నేను నీకు సంజాయిస్తుండే. అరే ఇట్లా కాదు, ఇట్లా మనం కూర్చోబెట్టి మాట్లాడదాం, పెద్దోళ్ళని పిలుస్తాం, కూర్చోబెడదాం అని చెప్తుండే. కానీ ఇంత పెద్ద డిసిషన్ అయితే వీళ్ళు తీసుకురు. చాలా రాంగ్ స్టెప్ వేసిర్రు. ఇప్పుడు సాయి కిరణ్ నీతో వీడియోస్ చేసిండా? వీడియోస్ అంటే రీసెంట్గా వన్ బర్త్డే అయింది. బర్త్డే కేక్ కటింగ్ అప్పుడు కూడా నాకు కాల్ చేసిండు. కాల్ చేసి బాయ్ ఇట్లా కేక్ కట్ చేస్తున్నాను, రావచ్చు కదా, నేను హ్యాపీగా ఫీల్ అవుతా అంటే, సరే బాయ్ దాంట్లో ఏముంది వస్తున్నా అనేసి నేను నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ కేక్ కటింగ్ తెలిసినటువంటి దగ్గర వ్యక్తులు, నీకు తెలిసినటువంటి అంత దగ్గర వ్యక్తులు నీతో కలిసి అంటే నార్మల్గా కూర్చోవడం, మాట్లాడడం, తినడం ఇలాంటి చేసిన వ్యక్తులు ఈ యువాన్ అనే అబ్బాయిని చంపడం ఎంతవరకు కరెక్ట్? అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు వాళ్ళకి ఆ బాధ తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు చేద్దామని చేసేసారు. కానీ ఒక తల్లిగా నాకు ఒక కూతురు ఉంది, ఒక బాబు ఉన్నాడు. ఆ తల్లికే తెలుస్తుంది ఆ బాధ ఏందో. మనం ఎంత సంజాయించినా కానీ కూడా ఆ తల్లికి ఆ బాధ ఉండిపోతుంది. లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ తల్లికి బాధ పెట్టారు. వాళ్ళకి నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళకి ఆ మనసు ఎట్లా వచ్చిందో, ఆ చేతులు ఎట్లా వచ్చినాయో. వాడు లాస్ట్ మూమెంట్లో కూడా ఇట్లా బతిమలాడుకుంటుంట నన్ను చంపకండి అనేసి. వాడు అంత మంచి స్టూడెంట్, ర్యాంకర్, దేంట్లో కూడా ఫెయిల్ కాకుండా ఒక తల్లికి ఎంత మురిసిపోయిండొచ్చు అంటే. రీసెంట్గా నేను విన్నా, కార్ డ్రైవింగ్ నేర్చుకున్నంట, వానికి లైసెన్స్ వచ్చిందంట చిన్నోనికి. అయితే వాడు అన్నాడంట, మమ్మీ నేను కార్ కొని నేను కార్లో తిప్పుతానంటే ఆ మాటలు మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అంటే తల్లికి ఒక కొడుకు చెప్తుంటే ఎంతో మురిసిపోతుంటుంది. ఇప్పుడు నా కొడుకు కూడా వచ్చి నాకు ఎన్నో చెప్తాడు, మమ్మీ నేను నీకు ఇట్లా చేస్తా, అట్లా చేస్తా, మమ్మీ నువ్వు కార్లో తిరగాలంటే. మనకి ఎంత ఫీల్ అయిపోతాం ఒక తల్లిగా. నాకు వాళ్ళని చంపిర్రంటే నేను అసలు నాకు అర్థం కాక నేను కిందికి పైన తిరుగుతున్నా. ఎవరికి అర్థమవుతలే ఎందుకు తిరుగుతున్నారు ఏందనేసి. సాయి అంతకుముందు కూడా నాకు కాల్ చేసిండు, మర్డర్కి ముందు కూడా నాకు కాల్ చేసిండు. మర్డర్కి ముందు కూడా కాల్ చేసి బాయ్ నాకు పైసలు కావాలి అని అన్నాడు. పైసలు కావాలంటే అవునా బాయ్ అని అంటే, పైసలు కావాలని నేను నీకు మళ్ళీ అడ్జస్ట్ చేస్తా అంటే, సరే బాయ్ మళ్ళీ ఫోన్ చేయనన్నా. మళ్ళీ ఫోన్ చేసిండు, పైసలు అడ్జస్ట్ అయ్యండి, ఇంకా కాలేదు సార్ నేను అడ్జస్ట్ చేసి ఇస్తా. ఏమైంది బాయ్ అంత అర్జెంట్గా? కావాలా బాయ్ నాకు అని అన్నాడు. అంతేగాని అసలు మేము ఇట్లా చేస్తున్నాము అని కొంచెం హింట్ ఇచ్చినా కానీ కూడా నేను ఆపేస్తుండే. వాళ్ళ కాళ్ళన్న బ్రతిమలాడుకుంటుండే. అంత దారుణంగా అంటే వాడు ఎంత దండలాడిండొచ్చు. అదే చంపకండి అనేసి అది పొడుస్తుంటే వాడు మస్తు దండలాడిండొచ్చు. నిజంగా చెప్తున్నా, అది అంటే అక్క అనేసి పిలిచిండు వాడు సాయి. వాడు తమ్ముడు కానీ అన్న కానీ వాడు ఎవడైనా కానీ నా రక్త సంబంధం కానీ తప్పు చేసినోనికి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. ఎందుకంటే వాడు చాలా పెద్ద తప్పు చేసేసిండు. వాడు నిజంగానే ఒక మంచి మనిషిగా ఆలోచించి ఎడ్యుకేటెడ్గా ఆలోచిస్తే ఒక 10 మంది పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టి మాకు ఇది న్యాయం జరగండి అని అడుగుతుండే. ఒకవేళ ఈ బాబుకి ఇట్లా ఏమైనా ఇది చేసిన ఉంటే వంది ఏం ఫాల్ట్ లేదు, యావంది అట్లా చేసిన ఉంటే 10 మందిలో కూర్చోబెట్టి నువ్వు అడిగేది ఉంటేవి, నిలదీసేది ఉంటేవి, వాళ్ళ మమ్మీ డాడీని కూర్చోబెట్టేది ఉంటేవి. అంతేగాని నీ అంతకు నువ్వు డిసైడ్ అయిపోయి ఒక ప్రాణంని తీసేసినావు. మీ పిల్లనేమో మీరు మంచిగా పెట్టుకురు ఇండ్లల్లో. ఇప్పుడు ఆ తల్లికే కదా బాధ. ఇద్దరు మాట్లాడితేనే కదా తప్పు జరిగింది. అదే నాకు చాలా అంటే మనం ఎవ్వరం తీర్చలేము వాళ్ళ తల్లి బాధని. అంతే. ఇప్పుడు ఆ 10 మందికి ఎట్లాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? శిక్ష పడాలా? ఇప్పుడు పడకపోతే ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఉన్న వాళ్ళు కూడా అరే వీళ్ళు వచ్చేసారు, మేము కూడా చేస్తే 90 డేస్లో వచ్చేస్తాము అని అనుకుంటారు. శిక్ష ఖచ్చితంగా పడాలి. వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళు తమ్ముడు కాదు, వాళ్ళకి ముందే తెలుసు. చిన్న విషయానికి చెప్తాడు తమ్ముడు, మరి తమ్మునికి తెలియదా అంటే తమ్మునికి తెలుసు ఈమె సపోర్ట్ చేయదు, మంచిగా సపోర్ట్ చేస్తుంది. సాయి కిరణ్ గురించి మాట్లాడుతున్నావు కదా, అంటే ఆయన తప్పు చేసిండని చెప్పేసి ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నిన్నేమైనా చేయరా? వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ బాగుందని చెప్పేసి మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు చెప్తున్నా, కెమెరా ముంగడ చెప్తున్నా, నన్ను ఏమైనా చేయరా అని అంటే నాకు ఆ భయం లేదు. ఎందుకు లేదు అని అంటే వాడిని చంపినావు, చిన్నోన్ని, వానికి ఏం తెలియదు, వాడిని చంపినావు. నన్ను చంపుతావా? నన్ను చంపినాక నీకు శిక్ష పడదా? ఒక మాట, నన్ను చంపినాక మా వాళ్ళు నేను చంపరా? ఖచ్చితంగా చంపుతారు. మరి ఆ శిక్ష కర్మ అనేది ఉంటుంది కదా, అది రిపీట్ అవుతూ ఉంటుంది.
నువ్వేం చేసినావో నీకు తగులుతుంది, అది ఖచ్చితంగా తాకుతుంది. ఒక తల్లి ఉసురు కలకల ఖచ్చితంగా తాకుతుంది. నా తమ్ముడు కాదు, అడు ఎవడైనా కానీ కూడా కరెక్ట్ న్యాయం మాట్లాడాలి. అందుకని చాలామంది అన్నారు మీ తమ్ముడు కదా నువ్వు అట్లా అగైనెస్ట్ పోవద్దు కదా అని. అంటే ఎవరో ఎక్కడనో, అంటే అట్లా అనవద్దు, ఆ పాప వైష్ణవి ఎక్కడనో ఉంటుందో ఆమె తెలియదు నాకు. అయినా కానీ కూడా అంత దారుణంగా చంపిర్రంటే నేను ఒక వీడియో వదిలిన. చాలామంది అన్నారు అరే నువ్వు ఏదన్నా జరిగితే తొందరగా రియాక్ట్ అయ్యి వీడియో చేస్తావు అనేసి. ఆమె గురించే నేను వీడియో చేసిన. ఇప్పుడు సొంతం నాతో ఉంటాడు సాయి, అంటే నాతో ఉంటాడంటే ఎప్పుడన్నా ఒకసారి హాయ్ బాయ్ అంటే ఏదైనా చెప్పాల్సింది, నాకు ఒక మాట చెప్పాల్సింది, ఇట్లా ఇట్లా చేస్తున్నాము మేము, ఇట్లా చేయాలనుకుంటున్నాము, మా పిల్లతో ఇట్లా అవుతుంది అని చెప్పాల్సింది. మీరు ముగ్గురు మామలు ఉన్నారు కదా, ఏదన్నా అయితే చిన్న పిఎస్ కేసు అయితే వచ్చి అమ్మకి ఇట్లా ఇట్లా అయిందని చెప్తారు కదా, నాకు చెప్పాల్సింది. నేను చెప్తుండే ఇట్లా కాదు ఇట్లా అనేసి. మీరు మాట్లాడుకోరు, మీరు ప్రీ ప్లాన్గా చేసేసుకోరు, అంతే కదా. అంటే వాళ్ళ అమ్మని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే పని చేసి ఇళ్ళల్లో పని చేసి అంటే ఒక కొడుకుని చదివించడం అంటే చాలా గొప్ప. వాళ్ళ కొడుకు ఆ మాట కూడా చెప్పిండంట, మమ్మీ నువ్వు ఎంతెంత అయితే నా కోసం కష్టపడి పని చేస్తున్నావో అంతకంత నిన్ను అంత హ్యాపీగా చూసుకుంటా మమ్మీ అనేసి. ఇప్పుడు వాళ్ళ కొడుకు వెళ్ళాడు ఆమెకు చూసుకోనికి. నేను అందరినీ ఒకటే చేతులెత్తి ఒక్కటే కోరుకుంటున్నా, ఏంటంటే ఇట్లాంటిది ఎవరికి జరగొద్దు, పగోళ్ళకు కూడా రావద్దు అని అంటున్నా. కానీ వాళ్ళ మమ్మీకి మాత్రం అంటే మనీ పరకంగా ఏం సోర్స్ లేదండి. ఆమె అంటే అందరికి తెలిసిందే ఆమె ఇళ్ళల్లో పని చేస్తుంది అనేసి. ఒక్కసారి అందరినీ వేడుకొని అడుక్కుంటున్నా, తగిన సాయం మనం హెల్ప్ చేద్దాము. నేను కొంచెం చేస్తా, మీరు కూడా ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే వాళ్ళ మమ్మీని కలవండి, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. వాళ్ళు చాలా అంటే నాకేమనిపించింది అంటే ఒక తల్లి ఒక కొడుకుని చదివిపోయానికే ఇళ్ళల్లో వెళ్ళి పని చేస్తుంది. అట్లా ఆమెకి ఏం సోర్స్ లేదు, కొడుకు చదువుకుంటాడు, కొడుకు చూసుకుంటాడు అన్న ఇది చాలా ఉండే ఆమెకి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంత హెల్ప్ చేద్దాం, మనతో అయినంత సాయం చేద్దాము. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే నేను ఈరోజు అఖిల్ 5th డే చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రెస్ మీట్లో అయితే మనకైతే 10 మందిని ఖచ్చితంగా అరెస్ట్ చేశారని చెప్పడం జరిగింది. సో నిజంగా ఈ విషయాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క మాట్లాడిన విధానంలో అమ్మాయికి ఒక న్యాయం, అబ్బాయికి ఒక న్యాయమా అంటే డబ్బులున్న వాళ్ళని ఒక రకంగా చూడడం, డబ్బులు లేని వాళ్ళని ఒక రకంగా చూడడం. నిజంగా అఖిల్ వాళ్ళ మమ్మీ ఏడుస్తూ ఉంటే అంటే అబ్బాయి ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ కంప్లీట్ చేసుకోబోతున్నాడు, ఇంకొక ఇయర్ అయిపోతే అబ్బాయికి జాబ్ వస్తే సో వాళ్ళ అమ్మ ఇళ్లల్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆ సంపాదనతోనే ఆ అబ్బాయిని ఇంతవరకు ఒక స్టేజ్కి తీసుకొచ్చింది. ఇప్పుడు కడుపు కోత మిగిల్చారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఏం ఆనందం వచ్చింది నిజంగా ఈ విషయంలోనైతే. ఇప్పటివరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ వాళ్ళు కూడా అంటే మాజీ కార్పొరేటర్ హేమ గారు ఒక్కరే వచ్చి మాట్లాడారు. కానీ దీనికి సంబంధించినటువంటి ఈ సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారైనా కావచ్చు, సో దీని పరంగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి అయిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా వచ్చి మాట్లాడలేదు. అంటే సాయి కిరణ్కి అలాగే ఈ శ్రీశైలం యాదవ్కి మల్లేష్ యాదవ్ అనుకుంటా, తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా వచ్చేసి పరమేష్ అని చెప్పేసి, రాహుల్ అని చెప్పేసి వీళ్ళందరూ నేమ్స్ రావడం జరిగింది 10 మందివి. అంటే వీళ్ళందరికీ ప్రత్యేకంగా పొలిటికల్ సపోర్ట్ ఉండడం వల్లే ఈరోజు ఈ అబ్బాయి లేకుండా జరిగింది. అంటే ఇది ఒక 2 నెలల నుండే సో పకడ్బందీగా కక్షగట్టి ప్లాన్ చేసి ఆ అబ్బాయిని చాలా దారుణంగా చంపారు. నేను ఫస్ట్ వీడియోలో కూడా మీకు చాలా క్లియర్గా చెప్పాను నేను. అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడము, ఆ అబ్బాయి చనిపోయిన దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ చూస్తూ ఉంటే సో ఒక అమాయకమైనటువంటి వ్యక్తిని బలి తీశారు. ఈరోజు వాళ్ళ అమ్మకు ఒక కొడుకులు లేకుండా చేశారు. అది కూడా మదర్స్ డే రోజు ఆమెకి ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుగా చేశారు వాళ్ళు. సో ఆ అబ్బాయి అలా ఫ్రెండ్ సుబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వీడియో చూడడము, ఇవన్నీ చేస్తూ ఉంటే అసలు ప్రభుత్వం ఎందుకు ఇంత కూడా స్పందించడం లేదు? అంటే స్పందించకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఓన్లీ వీళ్ళు డబ్బులు పెట్టి ఈ కేసును క్లోజ్ చేపిద్దాం అనుకుంటున్నారా అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ అంత దారుణంగా వెళ్ళి ఇంటి మీద గొడవ పెట్టినా కూడా సో ఎట్లాంటి స్పందన కూడా లేదు. చాలా హ్యాపీగా ఉన్నారు. అదే అంటున్నారు కదా, ఇంకా 90 రోజులు అయితే మేమందరం బయటకు వచ్చేస్తాము, హ్యాపీగా ఉంటామని చెప్పేసి. చూద్దాం అసలు ఈ అబ్బాయికి నిజంగానే న్యాయం జరుగుతుందా. సో థ్యాంక్ యూ.